మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవన్నీ మనం తీసుకుంటున్నాము అని అనుకుంటాము, కానీ మన డైట్ లో చాలా మినిమం మన క్వాంటిటీ అనేది వెళ్తుంది అనమాట. రైట్. సో ఈ రోజు మనం మార్నింగ్ న్యూట్రిషన్ లో అసలు పొద్దున్నే మైక్రో న్యూట్రియన్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. సో micronutrients, we know there are two types, that is your minerals and vitamins, right? ప్రతి ఒక్కరికి తెలుసు మినరల్స్ ఆర్ అగైన్ దెర్ ఆర్ సో మెనీ. దాంట్లో కూడా మేజర్ మ్యాక్రో మినరల్స్ అని అంటాం, లైక్ కాల్షియం కానీ ఐరన్ కానివ్వచ్చు. లైక్ ఇవన్నీ మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ అన్ని క్యారీ చేస్తుంది, రైట్? సో డిఎన్ఏ సింథసిస్ దగ్గర నుంచి యువర్ హార్ట్ రేట్, బికాస్ కాల్షియం మనం ఏమనుకుంటాం అంటే కాల్షియం ఇస్ అ మినరల్. సో కాల్షియం మనం ఏమనుకుంటామంటే ఓన్లీ బోన్స్ కి హెల్ప్ అవుతాయి, మేబీ ఓన్లీ పర్టికులర్ దానికి హెల్ప్ అవుతాయి, బట్ కాల్షియం ఈజ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ద హార్ట్ రేట్. సో దెర్ ఆర్ సో మెనీ, అంటే చాలా ఉన్నాయి అన్నమాట. దట్ డిపెండ్స్ ఆన్ పర్టికులర్, ఒక్కొక్క పర్టికులర్ మినరల్ ఒక్కొక్క చిన్న చిన్న ఫంక్షన్స్. సో ఇది కొంచెం మిస్ అవుతే అగైన్ మనకి హార్ట్ రెగ్యులేషన్ లో కూడా కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. లైక్ బోన్ ఫార్మేషన్, మనందరికీ తెలుసు కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్స్ అని, రైట్? కానీ బోన్స్ కి ఇంకా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. వైటమిన్ డి ఈజ్ అగైన్ ఇంపార్టెంట్, మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్, మ్యాంగనీస్ అనేది ఇంపార్టెంట్, రైట్? ఈవెన్ మనం జింక్ కనుక చూసుకున్నట్టు అయితే ఇమ్యూనిటీ డెవలప్, వైటమిన్ సి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని చాలా మందికి తెలుసు, కానీ జింక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి జింక్ ఇంపార్టెంట్. కోవిడ్ సిచ్యువేషన్ లో మనం చాలా యూనో కోవిడ్ సిచ్యువేషన్ లో అసలు మైక్రో న్యూట్రియన్స్ ఇంపార్టెన్స్ ఏంటో మనకి చాలా మందికి అప్పుడు తెలిసింది. ఎందుకు? కోవిడ్ పాజిటివ్ వచ్చిన తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ మీకు ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేసింది ఏంటి? అమ్మ, మీ డైట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోండి, దీంతో పాటు ఈ మల్టీవిటమిన్ మల్టీ మినరల్ అనేది ఇస్తున్నాను, ఇది వాడండి. దీంతో పాటు ట్యూబుల్స్ సి ఇచ్చేవాళ్ళు, అండ్ దీంతో పాటు జింక్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు. అంటే జస్ట్ ఇమాజిన్, మనం మొత్తం హెల్త్ పాడయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం అండ్ డాక్టర్ రికమెండ్ చేస్తున్నాం. జస్ట్ ఇమాజిన్, ఈ వైటమిన్స్ మినరల్స్ ఈ ప్రోటీన్సే మనం ముందు నుంచి కనుక తీసుకున్నట్టు అయితే ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మన ఇమ్యూనిటీ బిల్డప్ లో కానివ్వండి, మన ఎనర్జీ మన మజిల్ రిపేర్ లో కానివ్వండి, అండ్ ఈవెన్ మన బోన్ డెవలప్మెంట్ లో, ప్రతి ఒక్క దాంట్లో ఆల్ దిస్ మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట, రైట్? సో ఇప్పుడు మనం చూసుకున్న ఎంటైర్ థింగ్స్ లో చూసుకున్నట్టయితే వైటమిన్స్ ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. మనకి కొన్ని ఏంటంటే కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకుంటాము అని అనుకుంటాము, బట్ యాక్చువల్లీ ఇట్ విల్ నాట్, బికాస్ మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. బికాస్ యూ కెన్ సీ ఒక్కొక్క పర్టికులర్ వైటమిన్ అగైన్ ఇట్ విల్ హెల్ప్ యూ విజన్ కి. మనందరికీ తెలుసు వైటమిన్ ఏ ఇస్ ఇంపార్టెంట్, క్యారోటినాయిడ్స్ ఇంపార్టెంట్, క్యారెట్స్ తినాలి, క్యారోటినాయిడ్, బట్ ఎంత తింటున్నాం? అండ్ అది తీసుకున్నా కానీ మన బాడీకి సరిపోతుందా? రైట్? బికాస్ వైటమిన్ ఏ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, మన బాడీకి ఇవ్వాలి, బట్ వీఆర్ నాట్ గివింగ్ దట్ మచ్, రైట్? సో మెటబాలిక్ ప్రాసెస్ లో ఇందాక నేను చెప్పినట్టు మెగ్నీషియం ఈజ్ అగైన్ హెల్ప్ఫుల్. సో మన బాడీ మెటబాలిజం లో వైటమిన్ డి ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం చూసాము, లైక్ ప్రోటీన్ చెప్పేటప్పుడు దయానంద్ సార్ చెప్పారు ఫ్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని. సో వైటమిన్ డి ఆల్సో మనకి ప్రతి ఒక్క హార్మోన్ కి కూడా హెల్ప్ అవుతుంది. అగైన్ యాంటీ ఆక్సిడెంట్స్, మన డైలీ బాడీలో మనకి తెలియకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ బాడీలో వచ్చేస్తున్నాయి, అది ఏ విధంగానైనా కానీ. లైక్ ఎగ్జాంపుల్, యూ కెన్ సీ డిఫరెంట్ వేస్. ఇంట్లో యూస్ చేసుకునే డిటర్జెంట్స్ దగ్గర నుంచి, బయట గాలి దగ్గర నుంచి, లైక్ అన్ని కలుషితమే. మనం తీసుకునే వాట్ యు సే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ప్రతి ఒక్కటి పెస్టిసైడ్స్ యాడ్ చేస్తున్నారు. సో దాని వల్ల ఫ్రీ రాడికల్స్ బాడీలో ఎక్కువ అయిపోతున్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతున్న కొద్దీ దీన్ని బ్యాలెన్స్ అనేది చేయాలి. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వాట్ యూ హ్యావ్ టు డూ, దానికి ఆపోజిట్ థింగ్, దట్ ఈస్ యువర్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం డైట్ లో ఇవ్వాలి. యాంటీ ఆక్సిడెంట్స్ నథింగ్ బట్ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కానీ, ఈవెన్ వైటమిన్స్ అన్ని దాదాపు చాలా మట్టికి యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని మనకి వైటమిన్స్ అని చెప్తాం. వైటమిన్ సి ఇస్ అ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, కోఎన్జైమ్ క్యూటెన్. సో ఇలా అన్ని వైటమిన్స్ మన బాడీకి అనేది చాలా ఇంపార్టెంట్. సో అగైన్ బోన్ కానీ, నర్వ్ హెల్త్ కానీ, స్కిన్ హెల్త్ కానీ, వైటమిన్ సి తో పాటు బయోటిన్ కావాలి మనకి, దట్ ఈస్ అనదర్ వైటమిన్, రైట్? బి కాంప్లెక్స్ వైటమిన్స్ కావాలి ప్రతి ఒక్క ఫంక్షన్ కి, రైట్? సో ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైటమిన్. ప్రతి ఒక్కొక్క
మినిమం క్వాంటిటీ మన బాడీకి కావాలి, బట్ దాని ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అవుట్ ఆఫ్ 10 యూ కెన్ సీ ప్రోటీన్ డెఫిషియన్సీ కూడా మనకి 10 మందిలో 8 మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, రైట్? సో కానీ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ కూడా ఉంది. అండ్ చాలా మంది రికమెండెడ్ డోసేజ్ అనేది తీసుకోవట్లేదు. సపోజ్ ఒక ప్రతి మనిషికి 1000 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి. అంతకు ముందు మనం చూసుకున్నట్టయితే 800 mg ఆఫ్ కాల్షియం అనేది కావాలి. కానీ ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయిపోయింది. అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ అగైన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం హాజ్ ఇంక్రీజ్. సో 1000 mg కాల్షియం అనేది కావాలి. అండ్ ఇది ఓన్లీ ఒక పర్టికులర్ పర్సన్ కి కాదు, ఇట్ డిఫర్స్ అన్నమాట. అంటే ఎదిగే పిల్లలకి వేరేలా ఉంటుంది. అగైన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కి 1200 mg కావాలి, అగైన్ లాక్టేటింగ్ ఉమెన్ కి పెరుగుతుంది, రైట్? సో ఈ డెఫిషియన్సీస్ అనేవి చాలా కామన్ గా అయిపోయాయి. అండ్ ఇదేంటి అంటే వీ కెన్ సే మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అనేది ఒక హిడెన్ హంగర్ లాంటిది. హిడెన్ హంగర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఆకలేసింది, మీరు అన్నం వేసుకొని కూర వేసుకొని తినేసారు. అంటే నార్మల్ ఏదైతే స్టావేషన్ అనేది ఉందో దట్ ఈస్ ఫుల్ఫిల్డ్. అంటే మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ అనేది వచ్చేసింది, దట్ ఈస్ ఫుల్ఫిల్డ్. బట్ ఆ ప్లేట్ లో మీకు అన్ని వైటమిన్స్ మినరల్స్ అనేవి వచ్చాయా, రైట్? సో ఈ వైటమిన్స్ మినరల్స్ అనేది రాలేకపోతే సో దీన్నే మనం హిడెన్ హంగర్ అని అంటాం, రైట్? సో ఈ హిడెన్ హంగర్ అనేది చాలా మట్టికి హెల్త్ ఇష్యూస్ కి దారి తీస్తుంది. బికాస్ యాక్చువల్లీ ఇండియన్ సినారియో కనుక చూసుకున్నట్టయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్పెషల్లీ ఉమెన్, మనం ఏమనుకుంటాం చాలా కామన్ గా అందరికి బ్లడ్ తక్కువ ఉంటుంది, అనిమిక్ ఉంటారు చాలా మంది ఉమెన్. సో దిస్ విల్ యాక్చువల్లీ లీడ్ టు అదర్ ఇష్యూస్ అని అనుకుంటాం. సో ఓన్లీ ఐరనే కాదండి, వైటమిన్ డి ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్ హియర్. సో 70 to 90% పీపుల్ ఆర్ డెఫిషియెంట్ విత్ వైటమిన్ డి. అంటే ఇప్పుడున్న కండిషన్ లో ఒక 100 మందిని తీసుకుంటే కంపల్సరీ ఒక 70 to 80% పీపుల్ అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది లేదా ఇన్సఫిషియంట్ ఉంటుంది, రైట్? బికాస్ నేను మన ఇండియాలో ఇంత సన్ ఉన్నా కానీ కూడా వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ నాట్ గెటింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ డి, రైట్? అండ్ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ ఏ, అయోడిన్. సో ఇవన్నీ ప్రతి ఒక్క హెల్త్ కండిషన్ కి రిలేట్ అయ్యి ఉన్నాయి. వైటమిన్ డి, కాల్షియం ఇస్ వెరీ మచ్ రిలేటెడ్. జస్ట్ ఇమాజిన్ మనకి వైటమిన్ డి తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, మన బోన్స్ చాలా వీక్ ఉన్నాయి, సడన్ గా మనం కింద పడిపోయాం. బాడీలో ఎక్కడన్నా బోన్ బ్రేక్ అవుతే ఓకే, బట్ జస్ట్ ఇమాజిన్ ఒక్కసారి మన హిప్ జాయింట్ బ్రేక్ అవుతే ఎలా ఉంటుంది? లైఫ్ లాంగ్ బెడ్ పైనే ఉండాలి. న్యూట్రియంట్ ఏది మిస్ అయింది అక్కడ? వైటమిన్ ఏ మిస్ అయింది, సారీ వైటమిన్ డి మిస్ అయింది, కాల్షియం మిస్ అయింది. ఆ చిన్న మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ వల్ల మనం లైఫ్ లాంగ్ బెడ్ పైన ఉండాల్సి వస్తుంది. బికాస్ ఏదైనా హిప్ జాయింట్ బ్రేక్ అవుతే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. అండ్ ఎలాంటి ఇష్యూస్ అయినా, ఈవెన్ క్యాన్సర్ ఉన్నా కానీ కూడా మనిషి లేచి తిరగగలుగుతాడు. కానీ కాల్షియం మట్టికి తగ్గిపోయి బోన్ బ్రేక్ అవుతే కంపల్సరీ మీకు అట్లీస్ట్ 90 days, అట్లీస్ట్ 1 to 2 months అన్న డాక్టర్ మీకు ఆ చెయ్యికి దెబ్బ తగిలితే చెయ్యిని కదలనివ్వడు. అంటే జస్ట్ ఇమాజిన్ ఆ బాడీ, ఆ బోన్స్ ఫ్యూజ్ అవ్వడానికి కూడా ఇట్ విల్ టేక్ మచ్ టైం. కానీ విరగడానికి ఇట్ విల్ టేక్ వెరీ మినిమం టైం, బికాస్ మనం బాడీకి కావాల్సిన కాల్షియం అనేది ఇవ్వట్లేదు, రైట్? దిస్ ఇస్ అ కరెంట్ ఇండియన్ సినారియో. సో యాజ్ ఐ టోల్ యూ, మనకి 2 types ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ అండ్ వాటర్ సాల్యుబుల్. సో వి ఆల్ నో ఫ్యాట్ సాల్యుబుల్ ఇస్ ఏడీఈకే, అంటే మనకి ఫ్యాట్ ఉంటేనే ఇది అబ్జార్ప్షన్ అనేది ఉంటుంది, ఓకే? ఇట్ డిజాల్వ్స్ ఇన్ ద ఫ్యాట్ యాక్చువల్లీ. కానీ ఇది ఓవర్ డోసింగ్ మట్టుకు ఇవ్వకూడదు. సో జనరలీ మనకి వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉన్నాయి, వైటమిన్ ఏ ఉంది, కేఈ అనేది మనకి న్యూట్లైట్ డైలీలోనే వచ్చేస్తుంది, రైట్? సో ఈ డోసేజ్ అనేది ఏమవుతుందంటే ఒకవేళ మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా ఇచ్చామనుకోండి, ఇట్ విల్ స్టోర్ ఇన్ అవర్ బాడీ, వేర్ ఇట్ విల్ స్టోర్ ఇన్ అవర్ లివర్ లో స్టోర్ అవుతుంది. ఎక్కువ తీసుకుంటే టాక్సిసిటీకి కూడా లీడ్ చేస్తుంది. అంటే మన బాడీకి ఎంత కావాలో, ఇప్పుడు ఒకవేళ మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి ఎవరికన్నా, మనం వైటమిన్ డి ఇస్తాం, వైటమిన్ డి సప్లిమెంట్ ఇస్తాం, కానీ ఎంత కంటిన్యూగా ఇవ్వకూడదు. వైటమిన్ డి ఒక బాక్స్ లో మనకి 60 టాబ్లెట్స్ ఉంటాయి, అప్రాక్సిమేట్లీ 1900 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో వీ కెన్ గివ్ దట్ ఆ 2 months కి సరిపోతుంది. అంటే డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఎక్కువ డోసేజ్ ఇస్తున్నాం, అబ్జార్ప్షన్ ఇవన్నీ ఇచ్చేస్తాం, కానీ దీనికన్నా ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. డెఫిషియన్సీస్ ని బట్టి వీ షుడ్ గివ్, రైట్? సో వైటమిన్ ఏ కూడా అంతే, కంటిన్యూగా ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే కొన్ని రోజులు ఇవ్వాలి, గివ్ సమ్ టైం, అగైన్ గివ్. బికాస్
ఓవర్ డోసింగ్ అగైన్ ఇట్ కెన్ లీడ్ టు సమ్ అదర్ ఇష్యూస్. సో అందుకే మనం వైటమిన్ డి 2 వేసుకోండి 3 వేసుకోండి అని చెప్పొద్దు. లైక్ వైటమిన్ సి ఎన్నన్నా వేసుకోవచ్చు, వైటమిన్ డి ఎక్కువ వేసుకోలేము. ఎందుకంటే వైటమిన్ సి ఇప్పుడు నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, బాడీకి ఎంత కావాలో అంత యూస్ చేసుకుంటుంది, మిగతాదంతా మనకి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో బి అండ్ సిలో మనకేం ప్రాబ్లం ఉండదు, అండ్ ఇది కంటిన్యూగా మనం సప్లై చేస్తూ ఉండాలి. రోజు ఇవ్వాలి వైటమిన్ డి, బి అండ్ సి రెండు రోజు ఇవ్వాలి. అండ్ దీంట్లో వైటమిన్ డి B12 కూడా చాలా మందికి తక్కువగా ఉంటుంది, రైట్? వైటమిన్ డి ఎలా కామన్, వైటమిన్ B12 కూడా కామన్, అండ్ దానికి రిలేటెడ్ ఇష్యూస్ చాలా చాలా వస్తాయి, రైట్? సో ఈ వైటమిన్ B12 కూడా కొంచెం మన లివర్ లో స్టోర్ అవుతుంది, వెరీ లిటిల్, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ స్టోర్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద వైటమిన్స్ అండ్ మినరల్స్. మనందరికీ తెలుసు, బికాస్ మన ఎంటైర్ బాడీ పర్సంటేజ్ లో 4% ఇట్ ఈస్ ద మేజర్ రోల్ ఈస్ ద మినరల్స్. ఓకే, సో there are so many minerals like chromium gani, magnesium gani, zinc, as I told you, calcium, iron, all this are minerals, right? సో ప్రతి ఒక్క దానికి వైటమిన్స్ అనేది ఇంపార్టెంట్. సో వి ఆల్ నో దీస్ ఆర్ ద వెరీ కామన్ థింగ్స్. సో స్కిన్ కి వైటమిన్ ఈ ఇంపార్టెంట్, వైటమిన్ సి కాకుండా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ ఇంపార్టెంట్, ఇమ్యూనిటీని బిల్డప్ చేయడానికి. యాజ్ ఐ టోల్ యూ ఇందాక స్టార్టింగ్ లో, జింక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో జింక్ మనకి న్యూట్రియంట్ డైలీలో వచ్చేస్తుంది. సెలీనియం ఈస్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కొక్క పర్టికులర్ న్యూట్రియంట్ ఒక్కొక్క పర్టికులర్ ఫంక్షన్ ని క్యారీ చేస్తుంది. ద మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఇట్ డిపెండ్స్ అన్నమాట. మనం తీసుకునే డైట్ లో ఏ న్యూట్రియం మిస్ అయింది, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకి ఒకేసారి తెలియదు, బికాజ్ ఆకలిస్తుంది, యువర్ బాడీ ఈస్ టెల్లింగ్. బట్ మీరు తీసుకునే డైట్ లో ఇవన్నీ మిస్ అవుతున్నాయి అంటే కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. అంటే యంగ్ ఏజ్ జనరేషన్ ఉన్న వాళ్ళు, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20 to 30 వాళ్ళలో కూడా BCA BMD చెక్ చేస్తాను. సో BMD చెక్ చేసినప్పుడు ఆ పర్సన్ హీ వాజ్ జస్ట్ 22 years, ఆస్టియోపోరోసిస్ లోకి వెళ్ళింది. ఆస్టియోపోరోసిస్ కి వెళ్ళినప్పుడు ఐ టోల్డ్ హిమ్, యు ఆర్ వెరీ యంగ్, ఈ ఏజ్ లో ఆస్టియోపోరోసిస్ వచ్చింది, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. మేడం ఇంత యంగ్ ఏజ్ లో ఎందుకు వస్తుంది, ఆ మెషినే బాగాలేదేమో అనుకొని హీ డి నాట్ యూజ్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ డే ఏదో పూజన ఏదో అయ్యింది, హీ టుక్ కోకోనట్ అండ్ హీ బ్రోక్ ఇట్. ఇక్కడ క్రాక్ వచ్చింది. తర్వాత హీ కేమ్ టు మీ, మేడం మీరు చెప్పినట్టు నిజంగా బోన్స్ చాలా వీక్ ఉన్నాయి, జస్ట్ ఒక కొబ్బరికాయ కొడితేనే నా బోన్ బ్రేక్ అయిపోయింది, ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ ఇంకా ఏమైనా పెద్ద యాక్సిడెంట్ అయితే ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యేవో నాకు అని అన్నాడు అనమాట. అండ్ ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. హీ వాజ్ 45 years అండి. హీ కేమ్ ఫర్ ద కన్సల్టేషన్ వెన్ సోమాజిగూడలో స్టోర్ ఉన్నప్పుడు హీ యూస్ టు కమ్. మేడం నేను బై మిస్టేక్ గా బాల్కనీలో నుంచి కింద పడ్డాడంట. ఐ డోంట్ నో వై, ఎలా పడ్డాడో తెలియదు, కానీ చాలా దెబ్బలు తగిలాయి, కానీ ఒక్క బోన్ క్రాక్ అవ్వలేదు. దానికి ఐ రియల్లీ థ్యాంక్ ఆమ్వే. అందరూ షాక్ అయ్యారు, ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యాయో, 40+ ఉన్నాను, ఎన్ని బోన్స్ బ్రేక్ అయ్యాయో అని అన్నారు. బట్ రియల్లీ ఐ థ్యాంక్ ఆమ్వే మేడం. నాకు కాల్షియం నేను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎంత ఇంపార్టెన్స్ అయిందో నాకు తెలిసింది. నార్మలీ ఏవైతే వేరే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి, బట్ దిస్ విల్ నాట్ గో, రైట్? సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో ఫ్రమ్ హియర్ ఐ విల్ షేర్ ద వీడియో. ఈ బోన్ హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే ఎంతమంది మీ డైలీ నేను ఇక్కడ చెప్తున్న ఈ మినరల్స్ రావడానికి ఈ ఫుడ్స్ ని ఎంతమంది మీరు డైలీ యాడ్ చేసుకుంటున్నారు, ఒక్కసారి మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే నోట్ చేసుకోండి, మార్క్స్ వేసుకోండి. మీకు మీరు కావాలంటే 1 to 10 స్కేల్లో వేసుకోండి. నేను మిల్క్ ని రోజు తాగుతున్నాను, అది కూడా ఏదో ఒక గ్లాసో ఒక స్పూనో కాదు. నేను టీ తాగుతున్నా అండి, దాంట్లో మిల్క్ ఉంటుంది. ఎన్నో మిల్క్ ని తాగాలంటే అట్లీస్ట్ ఒక రోజులో 1 లీటర్ మిల్క్ మీరు తాగలుగుతున్నారా? ఒక చిక్కటి మంచి బఫెలో ఆర్ కౌ మిల్క్ తాగలుగుతున్నారా? ఇట్లా కొన్ని కొలతలు ఉన్నాయి. అది కూడా మళ్ళీ మిల్క్ అంటే ఏదో ఒక స్పూనో గ్లాసో కాదు. ఓకే, అలా చీజ్ కావచ్చు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, అండ్ ఇలా కాల్షియం సంబంధించి. అదే క్లోరైడ్ అండ్ టేబుల్ సాల్ట్, సెలరీ, టొమాటోస్ ప్యాక్డ్ విత్ క్లోరైడ్ సపోర్ట్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ అండ్ డైజెషన్. అంటే వీటన్నిటికీ క్లోరైడ్ బాడీలో బ్యాలెన్స్ ఉండడానికి ఇవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అలాగే మెగ్నీషియం హోల్ గ్రెయిన్స్ అండ్ సెరియల్స్ లో ఉంటది, లెగ్యూమ్స్ లో ఉంటది, నట్స్ లో. అండ్ ఇవన్నీ మెగ్నీషియం
ఫుడ్స్ మీరు రోజు ఎన్ని తీసుకుంటారు, ఎన్ని నట్స్ తీసుకుంటున్నారు, ఎంత రెగ్యులర్ గా తీసుకుంటున్నారు, హోల్ గ్రెయిన్స్ రోజు మీ డైట్ లో ఇంక్లూడ్ అవుతుందా లేదా, అండ్ తర్వాత నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్ అండ్ ఫాస్ఫరస్ రిచ్ గా ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మీ సెల్ మెంబ్రెయిన్ ఫంక్షన్స్ కి చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మన బాడీలో ఏ ప్రాబ్లం అయినా మొదలయ్యేది సెల్యులార్ లెవెల్లో మొదలవుతుంది. మనం దాన్ని సెల్యులార్ లెవెల్లో ట్రీట్ చేయగలిగితేనే అది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ అలాగే పొటాషియం, బనానాస్ లో, పొటాటోస్ లో, లెగ్యూమ్స్ అండ్ ఈ బ్లడ్ ప్రెషర్ కి, కార్డియాక్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పొటాషియం. సో ఇవి ఎంతమంది రోజు తింటున్నారు. అండ్ సోడియం సేమ్ టేబుల్ సాల్ట్ లో, చీజ్ లో, వెజిటేబుల్ జ్యూసెస్ లో ఉంటుంది. అండ్ ఇది మన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేసేందుకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ ఈ ఫుడ్స్ ని మీరు రోజు ఎంత మోతాదులో తింటున్నారు, ఎంత మంది ప్రతిరోజు తింటున్నారో ఒక్కసారి మీరు నోట్ చేసుకోండి, మీకు మీరు స్కోర్ ఇచ్చుకోండి కావాలంటే. అండ్ ఇవన్నీ చాలా మంది మేము రోజు ఆకుకూర తింటామండి, మేము రోజు మా డైట్ లో వీల్ యాడ్ హెల్తీ ఫ్యాట్స్, మిల్క్ తాగుతాము, ఇవన్నీ చెప్తుంటారు కొంతమంది. కానీ మీకు తెలుసో లేదో, మనము కొన్ని కుకింగ్ ప్రాసెస్ లో కావచ్చు, లేకపోతే మనం వాటిని ఎండ్ ప్రోడక్ట్ గా మనం కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ గా తయారయ్యే లోపు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ దాన్ని ఎఫెక్ట్ చేస్తాయి ఆ న్యూట్రిషన్ లాస్ అయిపోయేందుకు. లైక్ ఎగ్జాంపుల్, హై టెంపరేచర్స్. మనము ఈ మధ్య కాలంలో కుకింగ్ కి ఒకప్పుడు మన తాతలు తండ్రులంతా వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్ కట్టెల పొయ్యి అంటారు, కట్టెలతో వంట చేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎంతమంది దాన్ని వాడుతున్నారు? మనం కట్టెల పొయ్యి అంటే ఎలా ఉంటుందో యూట్యూబ్లలో అట్లాంటి వీడియోల్లో తప్ప ఎవరు డైరెక్ట్ గా చూసి ఉండం చాలా వరకు, అవునా? సో అట్లా హై టెంపరేచర్స్ అంటే వంట త్వరగా అవ్వాలనో, మనం యూజ్ ఇండక్షన్స్ కావచ్చు, మైక్రోవేవ్స్ కావచ్చు, ఇలా రకరకాల ఆప్షన్స్ చూస్తున్నాం. వీటి వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ హై హీట్ ఉండడం వల్ల మన వైటమిన్స్, దాంట్లో ఉన్న వైటమిన్ సి కావచ్చు, ఈవెన్ బి కావచ్చు, వాటి అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, దాంట్లో వాల్యూమ్ తగ్గిపోతుంది మనం వైటమిన్ సిని, బిని చూసుకుంటే. అలాగే కుకింగ్ టైం, మనము కుకింగ్ టైం కూడా ఈ మధ్య కుకింగ్ యుటెన్సిల్స్ ఒకసారి చూడండి, ఎలాంటి యుటెన్సిల్స్ మనం వాడుతున్నాం. తర్వాత ప్రెషర్ కుక్కర్స్ కావచ్చు, లేకపోతే కుకింగ్ టైం కావచ్చు. అండ్ ఈ కుకింగ్ టైం ని పెంచుకోవడము, తగ్గడం అనేది మన చేతిలో ఉన్న పనే. బికాస్ ఆఫ్ మన జాబ్ షెడ్యూల్లో, లేకపోతే ఇంట్లో పిల్లల వల్ల, ఏదో కారణాల వల్ల మనం కుక్ చేస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది మార్నింగ్ చేసింది మళ్ళీ మళ్ళీ వేడి పెట్టి తింటూ ఉంటాం. సో ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల, కుక్ చేయడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ అలాగే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఈ అంటే విటమిన్ సి అండ్ బి ఎస్పెషల్లీ, సో మనం దాన్ని బాయిల్ చేయడం వల్ల అది కూడా వైటమిన్స్ లాస్ అయిపోతాం, బి అండ్ సి వైటమిన్స్. సో అలా ఇవి జస్ట్ నేను చెప్పిన 3 ఫ్యాక్టర్స్, ఇలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మన ఇండియాలో చూస్తే గనక ఈ డిఫరెంట్ స్టడీ ఆన్ న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ఇండియన్ డైట్ లో గనక చూస్తే, మనం తీసుకునే ఫుడ్స్ అన్నిట్లో చూస్తే అబో ఆర్డిఏ వాల్యూ ప్రకారం గ్రీన్ కలర్ మీరు గ్రాఫ్ లో చూడొచ్చు. అండ్ న్యూట్రిషన్ బిలో ఆర్డిఏ వాల్యూ, మనకు అవసరమైన అంటే రికమెండెడ్ డైటరీ అలవెన్స్ ప్రకారం తింటున్న ఫుడ్స్ ఎన్ని తింటున్నాము, అండ్ దానికి అబో లెవెల్లో ఎన్ని తింటున్నాం, బిలో లెవెల్లో ఎన్ని తింటున్నాం. నేను ముందుగా చెప్పినట్టుగా అతివృష్టి, అనావృష్టి అంటే ఎక్కువ తిన్నా కష్టమే, మనం తక్కువ తిన్నా కష్టమే. సో అట్లా చూసుకుంటే మీరు ఈ గ్రాఫ్ లో క్లియర్ గా తెలుస్తుంది. మనం విటమిన్స్ అయితే చాలా మంది బిలో ఆర్డిఏ ప్రకారము, అబో ఆర్డిఏ ప్రకారం 25% తింటుంటే, బిలో ఆర్డిఏ ప్రకారం 75% పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ బిలో ఆర్డిఏ. అండ్ అలాగే మినరల్స్ విషయానికి వస్తే అబో ఆర్డిఏ 46% తీసుకుంటే, బిలో ఆర్డిఏ 54%. అండ్ మ్యాక్రో న్యూట్రియన్స్ విషయానికి వస్తే అబో ఆర్డిఏ, మ్యాక్రో న్యూట్రియన్స్ అంటే మీకు నేను చెప్పాల్సిన పని లేదు, మనము ఫ్యాట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా మ్యాక్రో న్యూట్రియన్స్ అబో ఆర్డిఏని తీసుకుంటున్నాం తప్ప బిలో ఆర్డిఏ ఎవరు తీసుకోవడం లేదు, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే అబో ఆర్డిఏ 48%, 46%, అండ్ బిలో ఆర్డిఏ 54%. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఈ ఆర్డిఏ ప్రకారం లేకపోతే ఎప్పటికైనా అతివృష్టి, అనావృష్టి రెండు మనకు బ్యాడే. మనం బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఈ గ్రాఫ్ అన్నది ఇవి అన్ని కూడా ఇండియాలోని అన్ని పార్ట్స్ ని యావరేజ్ గా చూస్తున్నాం. అదే మనం ఏపీలో, తెలంగాణలో అట్లా చూస్తే ఈ గ్రాఫ్ మే రియల్లీ వేరీ. అండ్ నాకు తెలిసినంత వరకు ఇట్ మే బి స్టిల్ వరస్ట్ అనే చెప్పాలి నేను, ఎందుకంటే నేను ఐఎమ్ డీలింగ్ క్లయింట్స్, చాలా ఇయర్స్ గా నేను ఐఎమ్ సీయింగ్ క్లయింట్స్ కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కొక్కరిని అడిగితే చాలా ఘోరమైన ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఓకే, కానీ ఎందుకు నాకు ఆ ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ వాళ్ళు షాక్ అవుతారు. సో వాట్ ఈస్ ద రైట్ టైం టు హ్యావ్ మైక్రోన్యూట్రియన్స్? మరి
సో మైక్రోన్యూట్రియంట్స్ నా బాడీకి సఫిషియెంట్ గా రావాలి అంటే సో ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎప్పుడు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఈజ్ మన పేరులోనే ఉంది మన ప్రోగ్రామ్ లో మార్నింగ్ న్యూట్రిషన్. సో ఫస్ట్ అవర్ ఇన్ ద డే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ తర్వాత ఎందుకు మనం రైట్ టైంలో తీసుకోవాలి అంటే బికాస్ దానివల్ల మన జీన్ లెవెల్లో మన డిఎన్ఏ లెవెల్లో అది హెల్ప్ చేస్తుంది. అండ్ మన మెటబాలిక్ లెవెల్స్ పెరగడానికి, మన మెటబాలిజం ఆప్టిమల్ గా మెయింటైన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ టైంలో మనం ఏం తీసుకోకూడదు, డేలో ఏం ఎక్కువ తీసుకోవాలా, ఇవన్నీ మనం కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే, మన బాడీ క్లాక్ ని ఎస్పెషల్లీ మనం ఫాలో అవ్వగలిగితే అబ్సల్యూట్లీ మనం హెల్తీగా ఉంటాం. అండ్ బాడీ క్లాక్ ప్రకారం మనం తీసుకోకపోతే డెఫినెట్ గా జెనెటిక్ ఆల్టరేషన్స్, లైక్ ఒకప్పుడు మన పేరెంట్స్ ఎవరైనా డయాబెటిక్ ఉంటే వాళ్ళకి 50s 60s లో డయాబెటీస్ వస్తే ఇప్పుడున్న పిల్లల్లో 30s 20s లో డయాబెటిక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ జీన్ లెవెల్ ఆల్టరేషన్స్ జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం ఫాలో చేసే హ్యాబిట్స్, మనం ఫాలో అయ్యే క్లాక్ వల్ల మన నెక్స్ట్ జనరేషన్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అంటే ఈ మధ్య కాలం నేను అబ్జర్వ్ చేస్తున్నా పిల్లల్లో ఈవెన్ టైప్ 1 డయాబెటీస్ కూడా చాలా మందికి చూస్తున్నాం. టైప్ 1 డయాబెటీస్ వెరీ రేర్ గా వస్తుంది. బట్ ఈ జీన్ లెవెల్ ఆల్టరేషన్స్ రావడం వల్ల మన బాడీకి మనం సరైన డైట్, సరైన న్యూట్రిషన్ అందించకపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వెళ్లే కొద్దీ, మూవ్ అయ్యే కొద్దీ జీన్ లెవెల్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ కావచ్చు, దానివల్ల మళ్ళీ ఇంకొన్ని హార్మోన్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, అన్హెల్తీ డైట్ కావచ్చు, ఇవన్నీ మన మైక్రోన్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ కి అడ్డుపడతాయి. అండ్ దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని, సిమ్టమ్స్ కూడా ఇంకా పెంచుతాయి. ఓకే, సో బ్రేక్ఫాస్ట్ లో అంటే ఫస్ట్ అవర్ లో నేను ఇందాక చెప్పినట్టు మార్నింగ్ న్యూట్రిషన్ ఫస్ట్ అవర్ లోనే ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన మెటబాలిజం అనేది ఒక గ్రాఫ్, ఒక కొండలాగా మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇట్లా పైకి రైజ్ అయ్యి మళ్ళీ మిడిల్ డే నుంచి మళ్ళీ స్లోగా డౌన్ అవుతుంది మెటబాలిజం. సో మార్నింగ్ ఫస్ట్ మనం గ్రాఫ్ మనం పైకి రైజ్ అయ్యేటప్పుడే మన ఎనర్జీ లెవెల్స్ అంటే మన మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యేటప్పుడు మార్నింగ్ ఫస్ట్ అవర్ లో మనం రైట్ న్యూట్రిషన్ మార్నింగ్ ఇవ్వగలిగితే, ఎస్పెషల్లీ మైక్రో న్యూట్రియంట్స్ ని, ఎనర్జీ ప్రొడక్షన్ కి హెల్ప్ అవుతుంది, స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతుంది. అండ్ మన డే చాలా యాక్టివ్ గా హెల్తీగా స్టార్ట్ అవుతుంది. అండ్ మన బోన్, ఐ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, అండ్ కాన్సన్ట్రేషన్, మెమొరీ అండ్ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం. అండ్ నైట్ నుంచి చాలా గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ తర్వాత వెంటనే మనం రైట్ న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల సో అబ్జార్ప్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ మార్నింగ్ ఎస్పెషల్లీ మనం చాలా లో ఉంటాం లేవంగానే, ఇవన్నీ ఇవ్వడం వల్ల హెల్తీ మనం న్యూట్రిషన్ ఇస్తే ఆ డే అంతా కూడా మనకు హెల్తీగా మారిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మనం డైట్ లో తీసుకోవడంతో పాటుగా అలాంగ్ విత్ దట్ మనం ఒక మల్టీవైటమిన్ సప్లిమెంట్, ఎందుకు మల్టీవైటమిన్ సప్లిమెంట్ ఇవ్వాలి అంటామంటే, నేను నా క్లయింట్ లో నో క్లయింట్ విల్ బి లెఫ్ట్ వితౌట్ మల్టీవైటమిన్. ఏ క్లయింట్ కి కూడా మల్టీవైటమిన్ అనేది లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఛాలెంజ్, వాళ్ళకి ఏం డైట్ ఇస్తున్నామా, ఎందుకు డైట్ ఇస్తున్నామా అని సంబంధం లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఐ విల్ గివ్ మల్టీవైటమిన్. ఎందుకు మల్టీవైటమిన్ ఇస్తాము అంటే నేను ఎంత చెప్పినా, మీరు ఎంత నాలెడ్జ్ తీసుకున్నా, మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అన్నది డెఫినెట్ గా ప్రతిరోజు మనం బ్యాలెన్స్డ్ గా ఇవ్వలేం బాడీకి. మీరు ఎంత ప్లాన్ చేసినా, మీరు ఎంత స్ట్రిక్ట్ అబౌట్ యువర్ డైట్ ఉన్నా, డెఫినెట్ గా ఎక్కడో ఒక ప్రాబ్లం వల్ల మీరు ఇవ్వడం జరగదు. సో మన డైటరీ ప్యాటర్న్ డిస్టర్బ్ అవడం వల్ల, అండ్ అబ్జార్ప్షన్ ఇష్యూస్ కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ వల్ల, అండ్ లో న్యూట్రిషన్ క్రాప్స్, మనం బయట ఇప్పుడు ఆరెంజ్ రోజు తినాలి అనుకోండి వైటమిన్ సికి, ఎంతమందికి ఆరెంజ్ 365 days దొరుకుతుంది? సిటీస్ లో ఉన్న వాళ్ళకి మేబీ దొరకచ్చు. బట్ డూ యూ థింక్ అన్ సీజన్ లో వచ్చే ఆరెంజ్ ఫ్రెష్ దే అయింటుందా? డెఫినెట్ గా ఆ సీజన్ లో పండదు. సో పండదు అంటే ఆ ఫ్రూట్ ని, వెజిటేబుల్ ని ఎక్కడి నుంచి తెస్తున్నారు వాళ్ళు? ఎప్పుడో పండించినవి స్టోర్ అన్న చేస్తుండాలి. రెండోది, లేదా వాళ్ళు దాన్ని జెనెటికల్లీ మాడిఫైడ్, దాన్ని ఆర్టిఫిషియల్ గా వాళ్ళు న్యాచురల్ గా అకార్డింగ్ టు దట్ క్లైమాటిక్ కండిషన్స్ పండాల్సింది విరుద్ధంగా పండిస్తున్నాం. అది ఎప్పటికైనా హాని చేస్తుంది తప్ప, అన్ సీజన్ లో మనం తినే ఫుడ్ ఏదైనా సరే హాని చేస్తుంది తప్ప మంచి చేయదు. సో కాబట్టి ఇలాంటి రీజన్స్ వల్ల, అండ్ మనం కుకింగ్ ప్రాసెస్ లో కొన్ని విటమిన్స్, మినరల్స్ లాస్ అయిపోతాం. వీటన్నిటి రీజన్ వల్ల మనం ఒక మల్టీవైటమిన్ ఏ డే అనేది మనకి మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ నుంచి మనల్ని కాపాడేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఆ మల్టీవైటమిన్ కూడా ఎందుకు న్యూట్రలైట్ ఇవ్వాలి? ఎందుకంటే నా దగ్గర క్లయింట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్రెడీ వాళ్ళు చాలా రకాల మల్టీవైటమిన్స్ ని వాడుతున్నారు.
కొన్ని మల్టీవైటమిన్స్ అయితే నేను అంటే ఐ డోంట్ నేమ్ దెమ్, బట్ కొన్ని చూస్తేనే చాలా భయంకరంగా వాళ్ళ ఫ్యూచర్ నాకు గుర్తొస్తుంది. వీళ్ళు రేపు గ్యారంటీగా లివర్ ఇష్యూతో, కిడ్నీ ఇష్యూస్ తో బాధపడడం ఖాయమని నాకు వాళ్ళ ఫ్యూచర్ కనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఆల్టర్నేట్ థింగ్స్, సింథటిక్ గా వాడే వైటమిన్స్, మినరల్స్ కావచ్చు, ఎంత హాని చేస్తాయంటే లాంగ్ రన్ లో వాళ్ళు డెఫినెట్ గా ఈ రోజు ఇప్పుడు టెంపరీగా వాళ్ళకి ఎనర్జెటిక్ గా అనిపించొచ్చేమో, బట్ లాంగ్ రన్ లో దే ఆర్ లూజింగ్ దేర్ హెల్త్ బిగ్ టైమ్ అండి. సో బట్ ఎందుకు నేను న్యూట్రలైట్ అని చెప్తానంటే, ఇట్ షుడ్ బి సేఫ్. ఆల్రెడీ మనది సేఫ్ అండ్ చాలా ఎఫెక్టివ్ అండ్ ఎఫెక్టివ్ డోస్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ మన బాడీకి ఎంత ఆర్డిఏ అవసరమో అంత ప్రకారం డిజైన్డ్. అండ్ మనకు అందరికి తెలుసు న్యూట్రలైట్ సీడ్ టు సప్లిమెంట్. పెస్టిసైడ్స్ కానీ, ఫంగిసైడ్స్ కానీ, ఈ ఐ మీన్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి దానిపైన, అందరికి తెలుసు. దే డూ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కావచ్చు, ఫార్మింగ్ ప్రాసెసెస్ కావచ్చు, అండ్ విటమిన్స్, మినరల్స్ రైట్ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో కాబట్టి ఈ రీజన్స్ అన్ని కూడా ఒకటి కాదు, 100 రీజన్స్ చెప్పొచ్చు వై న్యూట్రలైట్ డైలీ అన్నదానికి. ఓకే, సో అండ్ ఇక్కడ చాలా మంది నన్ను కూడా అడిగే క్లయింట్స్ కూడా అడిగే క్వశ్చన్ అనమాట, ఏమంటే సప్లిమెంట్స్ లేకుండా నేను డైట్ అలాంటిది ఏం చేయలేనా నా ఫిట్నెస్ కోసం, హెల్త్ కోసం అంటే. సో ఒకసారి చూద్దాము. సరే, విటమిన్ ఏ మీకు కావాలి అంటే స్ట్రాబెర్రీస్ ఆల్మోస్ట్ 233 స్ట్రాబెర్రీస్ కావాలి. ఓకే, మీకు కావాల్సిన డైటరీ వైటమిన్ ఏ కావాలి అంటే. అలాగే 12 ఎగ్స్ తినాలి ఆల్మోస్ట్ B2 కావాలంటే, 21 బనానాస్ తినాలి బయోటిన్ కావాలంటే, అండ్ 16 కప్స్ ఆఫ్ పంకిన్ కావాలి వైటమిన్ సి కావాలంటే. అండ్ ఇలా మీరు ఇవన్నీ ఫుడ్స్ ఒక్కసారి చూడండి, ఒక్కసారి అలా ఊహించుకోండి. ఇవన్నీ ఒక 223 స్ట్రాబెర్రీస్, 12 గుడ్లు, ఒక 21 బనానాస్, ఇవన్నీ పెట్టుకొని చూస్తే మిమ్మల్ని ఎవరైనా ప్లేట్ పెట్టుకొని మీ ముందు చూస్తే ఏం ఫంక్షన్ చేస్తారని అడుగుతారు మీ ఇంట్లో, అవునా? అవన్నీ మీరు ఒక్కరు తినడానికి కాదు, ఫంక్షన్ చేస్తే జనాలకు సరిపోయేంత ఫుడ్. ఒకసారి ఆలోచిద్దాం, మరి ఇంత హార్డ్ గా తినగలగమా? ఎవరైనా ఒకసారి ఆలోచించండి, ఒక రోజులో ఎన్ని స్ట్రాబెర్రీస్ తినగలరు? అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసా, మీ బాడీకి మీరు రేపు పొద్దున్నే వెళ్ళి స్ట్రాబెర్రీస్ ఒక బుట్టనో ఒక బండి మీరు కొనుక్కొని, నాకు రేపు నుంచి ఐ వాంట్ టు గెట్ వైటమిన్ ఏ మొత్తం అని స్ట్రాబెర్రీస్ కొని చూడండి, తిని చూడండి. ఆ రోజు నెక్స్ట్ రోజు మీరు హాస్పిటల్ ఉండకపోతే ఐ విల్ గ్యారంటీ యూ. ఏదైనా సరే మీరు యూ టేక్ 21 బనానాస్, యూ టేక్ 12 ఎగ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ అవన్నీ మీ బాడీకి చాలా ప్రెషర్ తీసుకొస్తాయి. సో ఒకసారి ఆలోచించండి, మనం ఫుడ్ ద్వారా ఇంత హార్డ్ గా తినగలమా? అండ్ స్మార్ట్ గా తినడం ఈజ్ ఏ బెస్ట్ ఆప్షన్. నేను అదే నా క్లయింట్స్ కూడా ఎవరికైనా చెప్పేది, ఇవన్నీ డైట్ లో మీరు రాదు కాబట్టే మనం ఇవి తీసుకుంటున్నాం. అండ్ ఇప్పుడున్న డైలీ ప్లస్ అనేది ఎంత అద్భుతం అంటే, ఇట్ హ్యాస్ గాట్ డ్యూయల్ లేయర్ డిలేడ్ రిలీజ్ ద ప్రాసెస్. అంటే మీరు ఒక డైలీ వేసుకుంటే ఇమ్మీడియట్ గా మీ బాడీలోకి అన్ని అబ్జర్వ్ కాకుండా 2 పార్ట్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ రిలీజ్ అండ్ ఎక్స్టెండెడ్ రిలీజ్. అంటే ఆ డేలో కావాల్సిన, నేను ఇందాక చెప్పాను, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్. వాటర్ సాల్యుబుల్ మీరు తీసుకొని వాటర్ తాగేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో మీకు అది మీ యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది, చెమట ద్వారా, యూరిన్ ద్వారా. అదే స్లో రిలీజ్ అయితే స్లోగా డే అంతా మీకు అవసరమైన ఆర్డిఏని, ఆ వైటమిన్స్ ని, మినరల్స్ ని మీకు ఈ డైలీ ఈ సస్టైన్డ్ రిలీజ్ ద్వారా అండ్ తర్వాత మీ ఇమ్మీడియట్ రిలీజ్ ద్వారా 2 నీడ్స్ ఫుల్ఫిల్ అయిపోతాయి. ఇమ్మీడియట్ గా మీకు కావాల్సిన వైటమిన్స్, దాని తాలూకు ఎనర్జీ అండ్ ఎక్స్టెండెడ్ రిలీజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ 2 మీకు దీంట్లో దొరుకుతాయి మన డైలీ ప్లస్ లో. అండ్ ఈ మార్నింగ్ ఎందుకు తీసుకోవాలి విటమిన్స్ కావచ్చు, ఫుడ్ ద్వారా కావచ్చు, సప్లిమెంట్ ద్వారా కావచ్చు అంటే, సో నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే వల్ల ఏంటి అంటే 18,998 అడల్ట్స్ 2001 నుంచి 8 దాకా వాళ్ళని స్టడీ చేస్తే, అండ్ బ్రేక్ఫాస్ట్ ఈటర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అది కూడా ఒక రైట్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ తిన్న వాళ్ళల్లో హై లెవెల్స్ ఆఫ్ విటమిన్ ఏడిసి కావచ్చు, కాల్షియం, పొటాషియం, ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం, ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయన్నమాట. ఇది ఆల్మోస్ట్ 8,174 సబ్జెక్ట్స్ 4 years గా బాగా అబ్జర్వ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కాంట్రిబ్యూటెడ్ ఆల్మోస్ట్ 20 to 25% టోటల్ ఎనర్జీ ఇంటేక్. ఓకే, అంటే ఎనర్జీ ఇంటేక్ మేజర్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ద్వారా వాళ్ళకు బాగా ఇంటేక్ అనేది వెళ్తుంది, బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళలో. ఓకే, సో అండ్ ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఫ్యాక్ట్స్ గనక మనం జస్ట్ కొన్ని అబ్జర్వ్ చేస్తే, B12 యాక్ట్స్ యాజ్ ఎ కో ఫ్యాక్టర్ ఇన్ సింథసిస్ ఆఫ్
న్యూరో ట్రాన్స్మిటర్స్ సచ్ as సెరోటిన్ అండ్ డోపమైన్. సో మన ఏవైతే హార్మోన్స్ మన బాడీలో సెరోటిన్ అండ్ డోపమైన్, ఇవి మన బ్రెయిన్ కి అందేందుకు B12 అనేది చాలా మేజర్ హెల్ప్ చేస్తుంది. అండ్ B12 సరిగా లేకపోతే పార్కిన్సన్స్ అనే ఒక జబ్బు కావచ్చు. అండ్ తర్వాత పార్కిన్సన్స్ అంటే మీకు తెలుసో లేదో, అంటే ఐ డెల్ట్ విత్ దీస్ క్లయింట్స్. అంటే ఒక బ్రతికున్న శవం అనొచ్చు. ఐఎమ్ సారీ ఇఫ్ సమ్వన్ ఈస్ దేర్, బట్ అంటే ఆ ప్రాబ్లం ఎవరైనా ఇంట్లో ఉంటే, బికాజ్ నేను ఐ సీన్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో వాళ్ళకు ఈ ప్రాబ్లం ఎందుకు అని అనలైజ్ చేసి ఇవన్నీ చూస్తే ప్యూర్లీ బికాస్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ చాలా సంవత్సరాలుగా అండ్ అదర్ ఫ్యాక్టర్స్, వాళ్ళ స్ట్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దే ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ దిస్ అన్నమాట. సో పార్కిన్సన్స్ లైక్ సిమ్టమ్స్ కావచ్చు. అండ్ అదే ఒకవేళ సెరోటోనిన్ డెఫిషియన్సీ వల్ల ఓసిడి అండ్ అబ్సెసివ్ థాట్స్ అండ్ వాళ్ళ బిహేవియర్ లో చాలా ప్రాబ్లం ఉంటాయి. అండ్ వీళ్ళందరికీ కామన్ గా చూసుకుంటే క్రేవింగ్స్ అండ్ డిప్రెషన్, అంటే బాగా డిప్రెస్ అయిపోతారు, బాగా క్రేవింగ్స్ వస్తాయి. డిప్రెషన్ లో ఉంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఫుడ్ తినాలనుకుంటారు, కానీ బాగా తినేస్తారు ఎక్కువగా. సో అట్లా చాలా ఉన్నాయి. అంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్పామంతే, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. అండ్ అలాగే ఐరన్ ఇంపార్టెన్స్ చూస్తే ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ కి చాలా ఇంపార్టెంట్ మన ఐరన్. ఓకే, దాన్ని హెచ్బి అంటాం, హీమోగ్లోబిన్ అంటాం. ఓకే, దాన్ని మీరు ఇంకా డీప్ గా అనలైజ్ చేస్తే ఆక్సిజన్ సప్లై అన్నమాట యాక్చువల్ గా మన బ్లడ్ లో. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే, మన బాడీలో ఎండ్యూరెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఐరన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ తర్వాత కాగ్నిటివ్ ఫంక్షన్, కాన్సన్ట్రేషన్. చాలా మంది పిల్లల్ని ఎస్పెషల్లీ ఒక ఏజ్ తర్వాత, అంటే పిల్లలు గ్రో అవుతున్నప్పుడు పేరెంట్స్ బాగా వీడికి ఏం చెప్పినా గుర్తుండదండి, వీడి ఏం చదివినా గుర్తుండదు, బాగా చదివినట్టు కష్టపడి చదువుతాడు కానీ ఎగ్జామ్ జరిగిపోతే గుర్తుండదు అంటారు. అది యాక్చువల్ గా పేరెంట్స్ తప్పు అంట నేను. ఎందుకంటే మీరు వారికి ఐరన్ కరెక్ట్ ఉందా లేదా పిల్లలకి ఎంత మంది దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు? ఆ డెఫిషియన్సీని అబ్జర్వ్ చేయకుండా ఆల్వేస్ యువర్ బ్లేమింగ్ ద కిడ్. అది చాలా పొరపాటు. కిడ్సే కాదు, ఈవెన్ అడల్ట్స్ లో కూడా ప్రాబ్లం ఉంటది. సో ఐరన్ ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలన్నా అండ్ వెయిట్ గెయిన్, ఇవన్నిటికి కారణం కూడా వెయిట్ గెయిన్ కూడా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఒక మేజర్ రీజన్. చాలా మందికి అది తెలీదు. అవి ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా అని చూసుకోకుండా అంటే ఏది పడితే అది ఇచ్చేయడము డైట్ కి. అండ్ బయట చాలా మంది మార్కెట్ లో ఈ మధ్య ప్లేయింగ్ విత్ మెనీ పీపుల్ హెల్త్, లైక్ గివింగ్ దిస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నెసెసరీ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఒకసారి అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషన్ డెఫిషియన్సీ లైక్ ఐరన్ ఎంత ఉందన్నది. ఓకే, అది మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్ లో కానీ వెయిట్ గెయిన్ లో కానీ. ఓకే, అండ్ అలాగే ఎందుకు మనము అంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవడానికి మైక్రో న్యూట్రియంట్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఏంటి అంటే, ఒక హెల్తీ డైట్ ని అడాప్ట్ చేసుకోవడం. అండ్ ఆ డైట్ లో కూడా క్వాలిటీ అంటే, నేను మీకు నన్ను అడుగుతారు ఏం తినాలి, ఏ బ్రాండ్ తినాలి అంటే, బ్రాండ్ అవన్నీ కూడా ఐఎమ్ నాట్ టు టాక్ అబౌట్ బ్రాండ్ ఆర్ ఎనీథింగ్, బట్ మీరు దొరికే ఫుడ్స్ లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేచర్ నుంచి వచ్చేవి డైరెక్ట్ గా తీసుకోమని చెప్తా. క్వాలిటీ అంటే రాదర్ దాన్ ప్యాక్డ్, స్టోర్డ్, ఆల్రెడీ ఎత్తిపెట్టి ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ లో పెట్టిన అలాంటివి కాకుండా మీరు కొనేటప్పుడు కూడా చూస్ లోకల్. అండ్ అలాగే మీరు లోకల్ గా ఫ్రెష్ గా ఉండేవి మాక్సిమం చూస్ చేయండి. గుడ్ క్వాలిటీ ఫుడ్స్ కుకింగ్ లో ఉపయోగపడేటివి. అండ్ కుకింగ్ మెథడ్స్ కూడా, కుకింగ్ మెథడ్స్ రైట్ స్టార్ట్స్ ఫ్రమ్ మనం వాడే యుటెన్సిల్స్, మనం దాంట్లో వాడే వాటర్ కావచ్చు, అండ్ దాంట్లో వాడే మనం స్పైసెస్ కావచ్చు. ఈ మధ్య ఎవ్రీబడి ఆర్ మోర్ ప్రోన్ టు దిస్ రెడీమేడ్ థింగ్స్. మసాలాలు రెడీమేడ్ గా చేసుకుంటాము, అన్ని రెడీమేడ్ గా తెచ్చుకుంటాం. జస్ట్ అలా ఆన్ చేయడం, మ్యాగీ లాగా అన్ని వంటలు అయిపోవాలి అనుకుంటాం. ఓకే, మ్యాగీ మాత్రమే 2 నిమిషాలు అనుకుంటే ఈ మధ్య కాలంలో అన్ని 2 నిమిషాల్లో అయిపోయే ఫుడ్స్ చాలా దొరుకుతున్నాయి. మ్యాగీ ఒకటే కాదు, ఈవెన్ బిర్యానీ 2 నిమిషాల్లో అయిపోయే విధంగా అన్ని 2 నిమిషాల్లో ప్రీ కుక్డ్ చాలా ఉంటున్నాయి. అట్లాంటివి కాకుండా మనం కుకింగ్ మెథడ్స్ ని జాగ్రత్తగా యుటెన్సిల్స్ దగ్గర నుంచి వాటర్ ఫ్లేమ్ రైట్ గా పెట్టుకోవడం, ఇలాంటి పద్ధతులు మనం వాడుకోగలిగితే మన న్యూట్రిషన్ అబ్జార్ప్షన్, మైక్రో న్యూట్రియన్స్ డెఫిషియన్సీ నుంచి మనం బయటపడచ్చు. అండ్ హై క్వాలిటీ ఆఫ్ మైక్రో న్యూట్రియన్ సప్లిమెంట్. అండ్ దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు, బికాస్ వీఆర్ ఇన్ ద టాప్ వరల్డ్స్ #1 మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ బ్రాండ్ తో మనం టైఅప్ అయి ఉన్నాం. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దట్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, అండ్ బాడీ క్లాక్ ని అర్థం చేసుకొని హైడ్రేషన్.
మనము చాలా మంది దప్పకైతుంటది, కానీ మనం వీల్ ఇగ్నోర్ దట్. మన బాడీ డెఫినెట్ గా నీళ్లకు అడుగుతుంది. మనం అడిగినప్పుడు వితౌట్ ఎనీ హెజిటేషన్ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. అండ్ నాకు చాలా మంది ఒక అంటే పెక్యులర్ ప్రాబ్లము, వాటర్ ఎందుకు ఎక్కువ తాగారంటే చెప్పే రీజన్ ఏమంటే యూరిన్ ఎక్కువ పోవాల్సి వస్తుందని. అంటే తక్కువ తాగితే తక్కువ యూరిన్ పోతే ఎక్కువ యూరిన్ పోతే ఎవరన్నా అడుగుతారా నాకు తెలియదు కానీ, బట్ ఆ ప్రాబ్లం చాలా మంది చెప్తారు. ఆ ప్రాబ్లం మీకు ఎవరికైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ డోంట్ మైండ్ టు గో ఆఫ్ యూరిన్ కి ఏదైనా దానికోసం భయపడి మీరు వాటర్ తక్కువ తాగద్దండి. అండ్ ఎంత వాటర్ తాగాలి ఎవరెవరు, అండ్ బాడీకి మీరు మీ దప్పిక ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క ఆర్గాన్ కి నీళ్ళు అవసరం. మీరు అనుకోవచ్చు మీరు నీళ్ళు తాగడం వల్ల మీకు దప్పిక మాత్రం తీరుతుందని. నో, మీ బ్రెయిన్ కి ఆల్మోస్ట్ 73% వాటర్ కావాలి. ఓకే, అంటే ఆ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ ఆ బ్రెయిన్ లో ఉంటుంది 73%. దాన్ని ఎప్పుడు మనం బ్యాలెన్స్ లో పెట్టాలి. అంటే 73% ఉంటుంది అంటే బ్రెయిన్ లో వాటరే ఉందా ఎక్కువ అని అనుకోవద్దండి. ప్రతి సెల్లో ప్రతి టిష్యూలో వాటర్ అనేది ఉంటది. దాన్ని ఎప్పుడు మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. కాబట్టి 73% బ్రెయిన్ లో ఉంటది, అండ్ హార్ట్ లో 73%, లంగ్స్ లో 83%, కిడ్నీస్ లో 79, మజిల్ లో 79, బోన్స్ 31, స్కిన్ 64. ఇలా చూస్తే అండ్ చాలా మంది ఎంత వాటర్ తాగాలి అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటది. నేను చాలా సింపుల్ లెక్క చెప్తాను నా క్లయింట్స్ ఎవరికైనా సరే. ఏంటంటే మీ వెయిట్ డివైడెడ్ బై 10 చేస్తే ఎంత వస్తుందో దానికి -2 చేయండి. చాలా మంది కేసెస్ లో ఇట్ విల్ బి 4, 5, 6 దాకా ఉంటది ఇఫ్ యు ఆర్ ఇన్ ఐడియల్ వెయిట్. బట్ మీరు ఐడియల్ వెయిట్ కాకుండా ఎక్కువ మీరు వెయిట్ ఉంటే మీకు అంత మీరు తాగలేకపోయినా అట్లీస్ట్ 6+ లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే తాగమని నేను చెప్తాను ఎవరికైనా సరే. బికాస్ ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే మీ బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్. ఓకే, మీ బ్రెయిన్ లో, మీ హార్ట్ లో, మీ లంగ్స్ లో, వీటన్నిటికీ ప్రతి ఒక్క దాంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ని బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ వాటర్ అండ్ మీ హెల్త్ ఎట్లా లింక్ అయిందంటే డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ హెల్త్. అండ్ యువర్ బాడీ రిలీవ్స్ ఆన్ వాటర్ అండ్ ఫర్ మెనీ ఫంక్షన్స్ సచ్ యాజ్ మీ ఐకి కావచ్చు, హార్మోన్స్, మేకింగ్ హార్మోన్స్ అండ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ కి, రెగ్యులేటింగ్ బాడీ టెంపరేచర్, అబ్జార్బింగ్ న్యూట్రియంట్స్, ప్రొటెక్టింగ్ ఆర్గాన్స్, ఫ్లషింగ్ అవుట్ వేస్ట్, transporting oxygen to all parts of body, supporting cell growth and reproduction, lubricating joints to help you move, preventing constipation, absorbing nutrients. వీటన్నిటిలో వాటర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఒక విషయం మీకు తెలుసో లేదో, చాలా మందికి మనము అంటే ఫుడ్ లేకపోయినా చాలా చాలా రోజులు బ్రతికేస్తాము, ఈవెన్ ఏం లేకపోయినా బ్రతికేస్తాం. కానీ వాటర్ లేకుండా మాత్రం వీల్ డెఫినెట్లీ కెనాట్ లివ్ మెనీ డేస్. మీరు ఎక్కడైనా చూడండి. ఎందుకంటే వాటర్, నేను ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో చూసినట్టు, మన బ్రెయిన్ లో మీ బాడీ ఏం చేస్తుంది అంటే ఆ హైడ్రేషన్ అనేది తగ్గిపోయినప్పుడు ఆ పార్ట్స్ లో నుంచి వాటర్ ఒకదానికోటి లాగేస్తాయి. సో లాగేసినప్పుడు ఆ పర్టికులర్ పార్ట్ లో వాటర్ తగ్గిపోతే, అందుకే డీహైడ్రేట్ అయిపోతే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, ఒక్కొక్కరికి ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి. సో ఏ పర్టికులర్ ఆర్గాన్ లో ఆ హైడ్రేషన్ అనేది తగ్గిపోతుందో ఆ ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ఆ ప్రాబ్లం కి గురవుతారు. లైక్ కళ్ళు తిరిగి పడిపోవడం కావచ్చు, కొంతమంది పేల్ స్కిన్ అయిపోవచ్చు, స్కిన్ డ్రై అయిపోవడము, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఆ పర్టికులర్ ఆర్గాన్ లో హైడ్రేషన్ తగ్గిపోవడం వల్ల. సో ఓవరాల్ గా మన బాడీలో ఆల్మోస్ట్ 50-80% ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇస్ మేడ్ ఆఫ్ వాటర్. సో అంటే ఆర్గాన్స్ ఇందాక నేను చెప్పినట్టు ఆ పర్సెంటేజెస్ ని మీరు లెక్క పెడితే ఓవరాల్ గా చూస్తే 50 and 80% ఆఫ్ ద హ్యూమన్ బాడీస్ మేడ్ ఆఫ్ వాటర్ అండి. అండ్ హౌ మచ్ వాటర్ అండ్ హౌ షుడ్ బి డ్రింక్, ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఒక రఫ్ క్యాలిక్యులేషన్. అండ్ ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్తున్నది 8 to 12 glasses. సో మినిమం అది, బిగ్ బేర్ మినిమం అది. బట్ యు ఆర్ ఇన్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ ప్యాటర్న్ లో మీరు ఉండాలి అనుకుంటే మాత్రం అకార్డింగ్ టు మీ వెయిట్ తగ్గట్టుగా మీరు వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీ వాటర్ ని ప్రతి ఒక్కరు మీ బాటిల్స్ లో యూస్ చేస్తారా, ఎలా యూస్ చేస్తారో తెలియదు, బట్ మీరు ఎవ్రీడే ట్రాక్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాను, నిన్న ఎన్ని తాగాను. దాన్ని బట్టి మీ బాడీ, మీరు చాలా మంది కాన్స్టిపేటెడ్ గా ఉండడం కావచ్చు, లేకపోతే రకరకాల సిమ్టమ్స్ వస్తుంటాయి కదా, మీరు అబ్జర్వ్ చేయండి. నిన్న ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాను, నాకు ఎందుకు అలా ఉంది ఇప్పుడు.
నేను మొన్న ఎన్ని తాగాను, నాకు ఎలా ఉండింది సిమ్టమ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ తేడా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మీ వాటర్ ని కూడా చాలా మంది వాటర్ తాగమన్నాం కదా అని నేను లేపితే బాటిల్ అయిపోతుందండి 1 లీటర్ తాగేస్తా. నో, దట్ ఈస్ ఆల్సో రాంగ్ వే. బికాస్ మీరు అలా ఒక్కసారిగా ఎక్కువ వాటర్ ని మీరు ఇచ్చేయడం వల్ల ఆ ప్రెషర్ మీ కిడ్నీస్ పైన ఉంటది, అది చాలా ప్రమాదకరం. సో అలా రెగ్యులర్ గా తీసుకోకూడదు. వాటర్ ని మనం చప్పరిస్తూ, ఒక సామెత ఉంది ఏంటంటే ఈట్ యువర్ ఫుడ్ ఈట్ యువర్ వాటర్ అండ్ డ్రింక్ యువర్ ఫుడ్ అంటాం. అంటే ఫుడ్ ని మనం బాగా నమిలి దాన్ని వాటర్ లాగా, లిక్విడ్ లాగా జారిపోవాలి గొంతులోకి. అదే వాటర్ ని మనం బాగా చప్పరిస్తూ, ఎనీ లిక్విడ్ చప్పరిస్తూ బాగా మింగాలి. సో వాటర్ ని కూడా చప్పరిస్తూ సిప్ బై సిప్ తీసుకోవడం అనేది చాలా మంచిది. మీరు ఒకేసారి ఎక్కువ వాటర్ తాగాలని రూల్ ఏం లేదు, తాగకూడదు కూడా. ఓకే, అండ్ ఇంక్లూడ్ మోర్ వాటర్ రిచ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని కూడా. కేవలం వాటర్ ద్వారానే కాకుండా మనం తీసుకునే వెజిటబుల్స్, ఫ్రూట్స్ వాటర్ రిచ్ ఉండేవి తీసుకుంటే దాని నుంచి కూడా మనకు బాడీ హైడ్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో అన్హెల్తీ ఆప్షన్స్ హైడ్రేషన్ లో అంటే వాటర్ లో చాలా మంది ఎస్పెషల్లీ సమ్మర్ లో చూసుకుంటే ఈ కూల్ డ్రింక్స్ బిజినెస్, సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్ విపరీతంగా పెరిగిపోతుంది బిజినెస్ వాళ్ళది. ఎందుకంటే పీపుల్ డిహైడ్రేట్ అయిపోతాం తొందరగా, మన బాడీ వాటర్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, దప్పుకైతుంది. వెంటనే చల్లగా ఉండే కూల్ డ్రింక్, సోడాస్ అండ్ ఈవెన్ ఆల్కహాల్ కూడా చాలా మంది అలవాటు చేసుకుంటారు. బికాస్ అది కూడా నేను ఎక్కువ తాగుతాను, బీర్ తాగుతాను చల్లగా ఉంటుందని, హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుందని. దేర్ ఆర్ రాంగ్ చాయిసెస్ అండి. అండ్ షుగరీ డ్రింక్స్ కావచ్చు, ఏవి కూడా మీ బాడీని హైడ్రేట్ చెయ్యవు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను వాటర్ 3-4 లీటర్లు తాగాలి అంటే 1 లీటర్ నేను సోడా తాగుతున్నా, 1 లీటర్ నేను థమ్స్అప్ తాగుతున్నా, అది నాకు కౌంట్ అవుతుందా హైడ్రేషన్ కి? నో, మీ బాడీని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారు మీరు. ఓకే, సో హెల్తియర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అంటే రెగ్యులర్ వాటర్ కాకుండా, రెగ్యులర్ వాటర్ లో మీరు యూ కెన్ ఇన్ఫ్యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజ్జీస్ కావచ్చు, లేకపోతే లెమన్ కావచ్చు, ఏదైనా ఫ్రూట్ ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు, వెజ్జెస్ ఇన్ఫ్యూజ్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రై డిఫరెంట్ టేస్ట్ అండి. నేను ఈవెన్ పీపుల్ కి మీరు కావాలంటే యూ కెన్ యాడ్ స్పైసెస్ అని కూడా చెప్తాను, అట్ బేస్డ్ ఆన్ ద నీడ్. అండ్ కోకోనట్ వాటర్ ఈజ్ ఏ గుడ్ ఆప్షన్. అండ్ వెజ్ జ్యూసెస్ కావచ్చు, అండ్ హెల్తీ ఫ్రూట్ జ్యూసెస్. మీకు ఏమైనా ఫ్లేవర్డ్ గా తాగాలి వాటర్ కాకుండా అనుకుంటే యూ కెన్ ట్రై డిఫరెంట్ ఫ్రూట్ జ్యూసెస్, హోమ్ మేడ్ ఫ్రూట్ జ్యూస్. అంటే బయట నేను జ్యూస్ తాగుతానండి అంటే నో, దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ మీ వాటర్ కంటే కూడా చాలా డేంజరస్ అది. ఓకే, వాటర్ అండ్ మీరు ఇంట్లో తాగే ఫ్రూట్ జ్యూస్ అంటే, బికాస్ వాళ్ళు దే యాడ్ మెనీ థింగ్స్ లైక్ మిల్క్ కావచ్చు అట్లా. సో అది ఇంకా డీప్ థింగ్. సో అండ్ గ్రీన్ హెల్తియెస్ట్ చాయిస్ ఫస్ట్ ఉండేది గ్రీన్ వాటర్, ఫ్రూట్ ఇన్ఫ్యూజ్డ్, స్కిమ్ ఆర్ 1% మిల్క్, ఈవెన్ బటర్ మిల్క్, కోకోనట్ వాటర్. అండ్ నెక్స్ట్ ఆప్షన్, ఒకవేళ మీకు అవైలబుల్ ఉండే వాటిల్లో మీరు చూస్ చేసుకోవాలి, ఏవైనా అప్పుడప్పుడు ఫర్ చేంజ్ అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఎల్లో మార్క్ అని. అంటే చాక్లెట్ మిల్క్, లో క్యాలరీ స్పోర్ట్స్ డ్రింక్, అండ్ 100% జ్యూస్. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బయట జ్యూస్ కాకుండా మీరు ఇంట్లో చేసుకున్నది విత్ వాటర్ కొద్దిగా కావచ్చు, లేదంటే కొద్దిగా ఏదన్నా లెమన్ అంటే లెమన్ ని స్క్వీజ్ చేసుకోవడం, ఇలాంటివి. అండ్ అన్స్వీట్నర్ ఆర్ లో షుగర్ టీ. ఈవెన్ టీ ఇవన్నీ కూడా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ హైడ్రేషన్ థింగ్స్, బట్ లో షుగర్. పాలు షుగర్ కాకుండా ఉన్నది గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ కాఫీ లాంటివి. అండ్ రెడ్ అంటే ఇంకా వర్స్ట్ కేస్, మీరు దాన్ని అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ ఇఫ్ యూ కెన్ నాట్ అవాయిడ్, తప్పదు అనుకుంటే ఎప్పుడన్నా స్పోర్ట్స్ డ్రింక్ అండ్ షుగర్స్ ఇలాంటివి ఏవైనా సరే వెరీ అంటే ఇంకా ఏం లేదు నాకు ఆప్షన్ అనుకుంటే ఓకే. అలా రోల్ ఆఫ్ హైడ్రేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. అండ్ డ్రింకింగ్ వాటర్ బిఫోర్ మీల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. తినే ముందు మీరు ఒక్క 1/2 లీటర్ వాటర్ మీరు తాగగలిగినారంటే, ఎవరైనా వెయిట్ లాస్ లో ఉంటే ఇట్ డూస్ మ్యాజిక్. ఓకే, అండ్ ఈవెన్ 30 మినిట్స్ అంటే బిఫోర్ అండ్ తర్వాత మీల్ తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ మెయింటైన్ చేయగలిగితే, అది మీరు ఎప్పుడు తిన్నా, ఇది నాట్ జస్ట్ ఫర్ మార్నింగ్ అండి. ఓకే, అండ్ టిప్స్ టు కీప్ యూ హైడ్రేటింగ్ నేను ఆల్రెడీ చెప్పాను ఇందాక. మీరు సిప్ చేస్తూ తాగండి, అండ్ వాటర్ ని అంటే గుర్తుపెట్టుకొని మరీ తాగండి కాన్షియస్ గా. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మైక్రో న్యూట్రియంట్స్ మెటబాలిజం మార్నింగ్ న్యూట్రిషన్ లో ఎంత ఇంపార్టెంట్ అన్నది
మెనీ స్టాటిస్టిక్స్, మెనీ రీసెర్చెస్ చాలా చెప్తున్నాయి హైడ్రేషన్ ఎంత ఇంపార్టెంట్ అండ్ మైక్రోన్యూట్రియన్స్ అబ్జార్ప్షన్ మార్నింగ్ టైంలో ఎంత ఇంపార్టెంట్ అని. అది వెదర్ ఇట్ ఈస్ వెయిట్ మేనేజ్మెంట్ ఆర్ హార్మోనల్ బ్యాలెన్స్ ఆర్ డిటాక్సిఫికేషన్, అన్నిట్లో కూడా చాలా స్టడీస్ చెప్తూనే ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ నుంచి మాట్లాడతారు. అండ్ సర్కాడియన్ రిథమ్, ఈ హైడ్రేషన్ అండ్ ఈ మైక్రోన్యూట్రియన్స్ అన్నవి మన సర్కాడియన్ రిథమ్ లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సర్కాడియన్ రిథమ్ అంటే నథింగ్ బట్ మీ బాడీ బయోలాజికల్ క్లాక్ అనుకోవచ్చు. ఎవ్రీడే మీరు ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వట్లేదు, ఏ టైంకి ఇస్తున్నారు, మీరు సన్ ఎక్స్పోజర్ కావచ్చు, మీరు ఎప్పుడు తింటున్నారు, ఇవన్నీ కూడా మీ సర్కాడియన్ రిథమ్ ని డిసైడ్ చేస్తాయి. ఓకే. అండ్ 5 టేక్ అవేస్. సో ఓవరాల్ గా ఈ సెషన్ లో కొంతమందికి అర్థమైండొచ్చు, కొంతమందికి బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రైంట్ మనం ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్ గా మనం చూడలేకపోతున్నాం. బట్ ఓవరాల్ ఐడియా ఇవ్వడం అనేదే ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంటెన్షన్. కాబట్టి ఒక 5 టేక్ అవేస్ ఏమైనా మీరు ఫాలో అవ్వాలి నేను అనుకుంటుంటే, ఫస్ట్ వాటర్ తో స్టార్ట్ చేయండి మీ డేని. లేవంగానే మీరు వాట్ ఎవర్ ద వాటర్ ఇస్, హాట్ వాటరా, నార్మల్ వాటరా, చిల్డ్ వాటర్ తప్ప ఏదన్నా ఓకే, అండ్ మెయింటైన్ రెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ త్రూ అవుట్ ద డే అండ్ టైమింగ్ 30 minutes బిఫోర్ మీల్ అండ్ ఆఫ్టర్ 1 hour ఆఫ్టర్ మీల్. షుగరీ డ్రింక్స్ ని, ఆల్కహాల్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ ఈట్ యువర్ వాటర్, లైక్ సిప్ చేయమని చెప్పాము ఆల్రెడీ. అండ్ మీ మార్నింగ్ న్యూట్రిషన్ లో భాగంగా నేను చాలా సార్లు చెప్పాను, మనం తింటున్న ఫుడ్ బికాస్ ఆఫ్ చాలా రెస్ట్రిక్షన్స్ వల్ల వీ కెనాట్ గెట్ ఆల్ ద మైక్రోన్యూట్రియన్స్ ఫ్రమ్ అవర్ డైలీ ఫుడ్ ఇంటేక్. సో దాంతో పాటుగా మీరు ఒక బాడీకి మీ నీడ్ ని తగ్గట్టుగా యూ కెన్ కాంటాక్ట్ అవర్ మేనేజర్ కావచ్చు, ట్రైనర్ గారు కావచ్చు, మీ అప్లైన్ ఎవరన్నా హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ న్యూట్రిషన్ డీల్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడి మీకు ఏది అవసరమో యూ కెన్ చూస్ దిస్ బాస్కెట్. ఈ బాస్కెట్ లో ఖచ్చితంగా 100% ఐఎమ్ షూర్ దట్ ప్రతి ఒక్కరికి మీలో ఏదో ఒక నీడ్ ఉంటుంది. వైదర్ మీకు కాన్స్టిపేటెడ్, మీ బ్యాడ్ బౌల్ మూవ్మెంట్ కావచ్చు, మీ గట్ ఇష్యూ ఉంటే ఒక బాస్కెట్ మీకు అవసరం అవుతుంది, మీకు ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉంటే ఒక బాస్కెట్ మీకు అవసరం అవుతుంది, మీరు వీక్ గా అట్లా ఉంటే ఒక బాస్కెట్, అట్లా ప్రతి ఒక్కటి డిజైన్ ఇన్ సచ్ వే దట్ ఇట్ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ న్యూట్రిషనల్ గ్యాప్ మార్నింగ్ న్యూట్రిషన్ తో పాటు. ఓకే. సో మేక్ షూర్ యూ సెలెక్ట్ దిస్ బాస్కెట్. మీకు ఏది అవసరమో అది మీరు చూస్ చేసుకోండి. అండ్ ఐ హోప్ మీకు నేను చెప్పింది అర్థమవుతుందని అనుకుంటున్నా. అంటే ఎంతమంది కనెక్ట్ అయ్యలేదో నాకు తెలియదు నేను చెప్పిన విషయాలు. బట్ అల్టిమేట్ గోల్ ఈస్ మీ మార్నింగ్ ని స్టార్ట్ యువర్ డే విత్ అల్టిమేట్ గుడ్ న్యూట్రిషన్, వెదర్ ఇట్ ఈస్ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, వాటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. స్టార్ట్ యువర్ డే విత్ ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ మీ డే అంతా బాగుంటది, మీ మంత్, మీ వీక్ అంతా బాగుంటది, అండ్ ఎంటైర్ యువర్ లైఫ్ విల్ బీ ఇన్ ఎ ఫిట్ అండ్ హెల్తీ మేనర్. ఓకే. సో విత్ దిస్ బోన్ హెల్త్ ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి. మీరు ఒక Yes, sir. So that is today's topic, hydration and micronutrients. So ఏదైనా డౌట్స్ ఉంటే you can start, and before that I want to hand it over to Nageshwara sir. మైక్రోన్యూట్రియంట్స్ గురించి చాలా క్లారిటీ వచ్చింది. ఓకే. సో అఫ్ కోర్స్ ఎంత క్లారిటీ ఉంది, ఇది ఒక ఏంటి ఓషన్, మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం కంటే కూడా చాలా పెద్దది. ఇవి నేర్చుకునే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి, డౌట్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. అదే అరిస్టాటిల్ చెప్పింది, ఇఫ్ యూ నో మోర్ యూ డోంట్ నో మోర్ అన్నట్లుగా. మీరు చాలా తెలుసుకునే కొద్దీ ఇంకా చాలా తెలియదు అనే విషయం మనకు అర్థం అవుతుంది. అవి డౌట్స్ రూపంలో వస్తుంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ మీ డౌట్ సెషన్ మొదలు పెడదాం. యా అయ్యా నాగేశ్వరి గారు అడగండి, మీ డౌట్ ఏంటి? Hello sir, good morning. వెరీ గుడ్ మార్నింగ్. It's related to general question అండి, వాటర్ రిలేటెడ్. మనం ఆర్ఓ వాటర్ తీసుకుంటున్నాం కదా, దాంట్లో టీడీఎస్ లెవెల్స్ అనేవి ఎంతలో ఉండాలి, ఎంతలో ఉంటే మినరల్స్ అవన్నీ పోకుండా ఉంటాయి అని చెప్పి. జ్యోతి గారు. సి మ్యామ్, మినరల్స్ అనేవి జనరల్లీ మనకి వాటర్ లో వస్తుంది. సో టీడీఎస్ లెవెల్ కన్నా ఫస్ట్ వాట్ ఐ విల్ టెల్ యూ ఇస్ వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ వాటర్, బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యూరిఫైయర్స్ ఈ మధ్య వస్తున్నాయి. అండ్ బయట కూడా ఫిల్టర్డ్ వాటర్స్ అని మనం క్యాన్స్ లో కూడా తెచ్చుకొని యూస్ చేస్తున్నాము, రైట్? సో అక్కడ మినరల్ కంటెంట్ ఎంత ఉంది అని ప్రాపర్ మెజర్మెంట్ అనేది మనం చేసుకోము, రైట్? బికాజ్ ఐఎమ్ టెలింగ్ యూ జనరల్లీ, అంటే మీకు మెజర్మెంట్ ఉన్నా కానీ కూడా జనరల్ వేలో చెప్తున్నాను. ఎవ్రీ వన్ కాంట్ మెజర్. ఇప్పుడు నన్ను అడిగితే ఐ కాంట్ మెజర్ హౌ మెనీ మినరల్స్ ఆర్ దేర్ ఇన్ మై వాటర్. బట్ ఇక్కడ ఏంటి అంటే మనం వీఆర్
టేకింగ్ వాటర్ ఫర్ ది హైడ్రేషన్. మినరల్స్ మనం సప్లిమెంటేషన్ రూపంలో వీఆర్ టేకింగ్ వాట్ ఎవర్ ద బేర్ మినిమం మినరల్స్ అనేది మనకి ఫుడ్ ద్వారా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ వాటర్ అనేది ఎంత ప్యూరిఫై గా ఉంది, ఎంత తీసుకుంటున్నాము, మనకు అది సేఫ్ ఉందా లేదా అనేది ఒకటి మనం కాన్సన్ట్రేట్ చేసి తీసుకోవాలి. ఓకే, సో జనరలీ మనం బయట వాటర్స్ మినరల్ వాటర్స్ తీసుకుంటాం, దీంట్లో యాడెడ్ మినరల్ కాపర్ ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పి తీసుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్ మ్యామ్, బికాస్ సి మనం వీఆర్ నాట్ టేకింగ్ వాటర్ ఫర్ ద మినరల్స్, వీఆర్ టేకింగ్ వాటర్ ఫర్ ది ప్రాపర్ హైడ్రేషన్. నార్మల్ మినరల్స్ మన డైట్ లో వచ్చేస్తున్నాయి, రైట్? సో ప్రాపర్ ప్యూరిఫైడ్ వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఈ ఫిల్టర్స్ ఇలాంటివి కాకుండా ద వాటర్ విచ్ వీఆర్ గెట్టింగ్, ద ట్యాప్ వాటర్ విచ్ వీఆర్ గెట్టింగ్, జనరలీ మనకి ఇంట్లో వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ నే అంటే డ్రింకింగ్ వాటర్ నే యూ కెన్ బాయిల్ టిల్ 100 degrees Celsius, యూ కెన్ కూల్ ఇట్ డౌన్, దెన్ యూ హ్యావ్. దిస్ ఇస్ అ రైట్ వే ఆఫ్ థింగ్, బికాస్ మనం ఎన్నో రోజుల నుంచి చేస్తున్నాము అండ్ లేదంటే కాపర్ యుటెన్సిల్స్ లో పెట్టుకొని దెన్ వీఆర్ టేకింగ్. సో ఈ కాపర్ వల్ల దాదాపు దాంట్లో ఉండే మైక్రో న్యూట్రియన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది అండ్ ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకోవడం వల్ల మన బాడీకి బెనిఫిట్ ఉంటుంది అని చెప్తాం. సో లెట్స్ పుట్ ఇట్ ఇస్ అ జనరల్ వే. So instead of going in detail about that, just make sure that water what you are taking, it should be very pure and it should be safe. అదేనండి యాక్చువల్లీ జనరల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు అందరింట్లో వాటర్ ప్యూరిఫైర్స్ మాక్సిమం ఉంటున్నాయి, సిటీస్ లో అయితే కంపల్సరీ. ఏంటంటే డౌట్ ఏంటంటే ఇప్పుడు టీడీఎస్ అనేది 100 అలా ఉంటే లోపు ఉంటే గనక అది మంచి వాటర్ అని చెప్తున్నారు. మోర్ దాన్ 100 అలా ఉంటే గనక దాంట్లో ఎక్కువ అంటే పొల్యూటెంట్స్ అవన్నీ ఉంటాయి, సో అవి తాగకూడదని చెప్తున్నారు. ఇప్పుడు మనం వాటర్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు టీడీఎస్ గురించి నాకు డౌట్ వచ్చింది. మేజర్ కన్సర్న్ అదే. అది కొంచెం ట్యాప్ వాటర్ లో ఏమంటుంటే 500 అప్ టు 500 ఉంటున్నాయి దాంట్లో. దాని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం అది ఎంత బాయిల్ చేసుకున్నా దాంట్లో ఎంత కొంత ఇంప్యూరిటీస్ ఉంటాయి. అందరూ ఎవ్రీ వన్ కాన్ బాయిల్ దట్ వాటర్. మనం ఎంత ఇంటేక్ తీసుకుంటున్నామో అంత వాటర్ బాయిల్ చేయలేరు, మెయింటైన్ కూడా చేయలేరు. సో దాని గురించే అడిగాను అంతే. గుడ్ అంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే ఈ టీడీఎస్ లెస్ దాన్ 300 ఇట్స్ ఎక్సలెంట్ అన్నమాట. గుడ్ వచ్చేసి 300 to 600, ఓకే, ఫెయిర్ వచ్చేసి 600 నుంచి 900, పూర్ వచ్చేసి 900 to 1200. ఓకే, ఓకే, అన్యాక్సెప్టబుల్ వచ్చేసి 1200 అండ్ ఓకే. టీడీఎస్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బయట మినరల్ వాటర్ అని మీకు ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో క్యాన్లతో తెచ్చేస్తారో ఇట్స్ నాట్ ఎ మినరల్ వాటర్, జస్ట్ ఇట్ ఈస్ ఎ ప్యూరిఫైడ్ వాటర్, దట్స్ ఇట్. మినరల్ అని దయచేసి భ్రమపడకండి. ఇంకా చెప్పాలంటే ఆ వాటర్ లాంగ్ రన్ లో కనుక మీరు లాంగ్ రన్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మీ హెల్త్ రిస్క్ లో పడుతుంది, అంతే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే అక్కడ మీకు తెల్లగా వస్తున్నాయి అంటే ఐ మీన్ వాటర్ రంగు రుచి వాసన ఉండదు అనుకోండి, మనం చెప్పుకోవడానికి ప్యూర్ అనే దానికి తెల్లగా వస్తున్నాయండి. దాని మీద పెట్టే ఫోకస్, దాన్ని మినిమం మెయింటైన్ చేయాల్సినంత మెయింటైన్ చేయట్లేదు ఎవరు కూడా. మనం చాలా చూస్తూ ఉంటాం బయట, సమ్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. సో కాబట్టి మాక్సిమం ఏంటంటే జ్యోతి గారు చెప్పినట్టుగా ప్యూర్ ఉన్నాయా లేవా, మన ఇంట్లో వాటికి ఏదో ఒక మిషన్ పెట్టుకోవడం అనేటువంటిది అది కూడా అంత రైట్ కాదు, కానీ కానీ వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే మన ఇంట్లో మన ట్యాప్ లో వచ్చే వాటర్ని అబౌవ్ 100 degrees Celsius హీట్ చేసి వాటిని చల్లార్చి వడకట్టుకొని తాగితే ది బెస్ట్. ఓకే, సో అలా కాకుండా మన మినరల్ రిలేటెడ్ వాటర్స్ లేవంటే ఉన్నాయి. మీరు మనం తాగే వాటర్ను అప్పుడు అంబానీ గారు తాగే వాటర్ ఒకటి కాదు. అంబానీ గారు తాగే వాటర్ 1 లీటర్ కాస్ట్ అన్ యావరేజ్ 2000 నుంచి 3000 రూపీస్ ఉంటుంది ఒక బాటిల్. మనం బయట కొనుక్కుంటే 20 రూపాయలు కొనుక్కొని తాగుతాం. ఇట్లా దాంట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, వాటర్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకునే, మనం రెగ్యులర్గా వాడే ఫోన్ అని, ఎక్సీడ్ అని ఇలాంటి బ్రాండ్సే ఉన్నాయి. నేను రీసెంట్గా దాని మీద ఒక ఆర్టికల్ చదివాను. ఓహో, ఇవన్నీ తెలిసిన పేర్లే కానీ ఇంతవరకు ఆ వాటర్ బాటిల్ చూడలేదు అనిపించింది. అలా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీకున్న పరిధిలో
మీరు బెటర్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బెటర్ ఆల్మోస్ట్ ఆల్ అబౌవ్ 70% మన బాడీకి నీడ్ మన బాడీలో ఉంటుంది కాబట్టి ఆ న్యూట్రియంట్ ని కరెక్ట్ గా తీసుకోవాలి. అన్ని దాన్ని న్యూట్రియంట్ కాదు, విటమిన్ కాకుండా అలా చెప్పుకున్నాం, బట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే, నాగేశ్వరి గారు మీరు సాటిస్ఫై అయ్యారని నేను అనుకుంటున్నాను. ఓకే, గోపాలకృష్ణ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. మేడం, హైపోకాల్మియా సిమ్టమ్స్ ని ముందుగా మనం ఎలా గుర్తించవచ్చు? అండ్ వాట్ ఈస్ ది రిచ్ ఇమీడియట్ సోర్స్ ఆఫ్ పొటాషియం? అండ్ మన సప్లిమెంట్స్ లో పొటాషియం అనేది ఎక్కడ మనకి అవైలబుల్? సో పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటాం సార్. మనం పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటే బనానాస్ లో కానీ స్వీట్ పొటాటోస్ లా కానీ ఇలాంటివన్నీ మన దాంట్లో తీసుకోవచ్చు. సో మీరు కాల్షియం తక్కువగా ఉంటే ఎలా గుర్తించేసి అని అంటున్నారా సార్? మేడం పొటాషియం పొటాషియం కాల్మియా, హైపోకాల్మియా. అచ్చా, హైపోకాల్. సో పొటాషియం, సో దానికి కూడా సిమ్టమ్స్ ఉంటుంది సార్. ఇప్పుడు జనరలీ మనకి బ్లడ్ ప్రెషర్ కూడా మనం వీ నీడ్ టు మెజర్, బికాస్ మెయిన్ గా సోడియం పొటాషియం పంప్స్ అంటాం. దానికి ప్రత్యేకంగా వీ కెన్ గో విత్ ద టెస్ట్ ఉంటాయి. దానికి సోడియం పొటాషియం పంప్ ఎంత మెయింటైన్ అవుతుంది అనేది కూడా టెస్ట్ ఉంటాయి దానికి. సో బేసికల్లీ ఏంటంటే ఈ మెజర్మెంట్ ని మనం చెక్ చేసుకోవడానికి వీ హ్యావ్ టు లుక్ విత్ అవర్ బాడీ సిమ్టమ్స్ ఓన్లీ. బాడీలో కొన్ని సిమ్టమ్స్ చూపిస్తాయి, లైక్ యునో అలసిపోవడం కానీ నీరసంగా ఉండడం కానీ ఇలాంటి కండిషన్స్ అనేవి కొన్ని చూపిస్తాయి. సో విత్ దాట్ వీ కెన్ ఎన్షూర్ దట్, అంటే టోటలీ వీ కాంట్ సే విత్ గోయింగ్ ద టెస్ట్ ఓన్లీ మనం చెప్పగలుగుతాం. ముందుగా మనం సిమ్టమ్స్ కరెక్ట్ గా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ కి ఏమైందంటే సడన్ గా ఆవిడ పడిపోయిందండి, కళ్ళు తిరిగి పడిపోయింది. సో హాస్పిటలైజ్డ్ అయ్యి టెస్ట్లు అన్ని అయిన తర్వాత సో చూస్తే ఎందుకే పొటాషియం లాస్ అని తేల్చారండి వాళ్ళు. ఆ పొటాషియం అనేది యూరినేషన్ ద్వారా పోతుందటండి ఆవిడ. అదే సార్. సో ఇప్పుడు మెయిన్లీ మనకి పొటాషియం లాస్ ఎందుకు అవుతుందంటే ఇఫ్ యూర్ టేకింగ్ మోర్ ఆఫ్ సోడియం, ఓకే, కొంచెం సోడియం కంటెంట్ ని తగ్గించి ఈ పొటాషియం కంటెంట్ రిచ్ ఫుడ్స్ ని అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పొటాషియం రిచ్ ఫుడ్స్ ఇందాక నేను చెప్పినట్టు అలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ మనం తీసుకునే సోడియం ఎంత తీసుకుంటున్నాం అనేది తీసుకోవాలి. బికాస్ యాక్చువల్లీ WHO ప్రకారం 5 grams కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. సో మనం ఎంత సోడియం తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు మనం పొటాషియం అనేది మెయింటైన్ చేసుకుంటే దట్ విల్ హెల్ప్ యూ. మన సప్లిమెంట్ రూపంలో ఏమైనా తీసుకోవచ్చండి పొటాషియం? సప్లిమెంట్ లో మీకు అంత లభించదు సార్. న్యూట్లైట్ డైలీలోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. అనుషామన్నాథ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ సార్. ఇప్పుడు యాక్చువల్గా నాగేశ్వర సార్ కానీ మీరు చెప్పినా కూడా వాటర్లో బాడీ వెయిట్ ని డివైడెడ్ బై 10-2 అని చెప్తున్నారు. దానికి ఒకసారి క్లారిఫై చేస్తారా మేడం? అంటే మేము వెళ్ళి చెప్పుతున్నాం కానీ క్లయింట్స్ అడిగిన దానికి మా దగ్గర నుంచి లేదు. ఎస్ సార్, ఇందాక సార్ చెప్పిన దానికి కొంచెం డిఫర్ అవుతుంది అండ్ ఒక్కొక్కసారి కొంచెం లీటర్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగిపోతుంది, 6 liters అవన్నీ. సో ఇంకా ఈజీ వేలో క్యాలిక్యులేషన్ అంటే ఇఫ్ యూ గో విత్ ద ఎంఎల్ అగైన్ మీకు క్యాలిక్యులేషన్ పర్పస్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎలా చెప్పిందంటే 35 ml per kg బాడీ వెయిట్ అని చెప్తుంది. కానీ యాక్చువల్లీ మనం అకార్డింగ్ టు ద బాడీ వెయిట్ ఇన్ కేజీస్ లో తీసుకోవాలంటే ప్రతి 20 kgలకి మినిమం 1 liter వాటర్ ఇవ్వాలి. సో దిస్ ఇస్ అ బేసిక్ క్యాలిక్యులేషన్. అంటే మీరు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 60 kg ఉన్నాడు అనుకోండి, సో మినిమం 3 liters వాటర్ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో 60 ఫర్ ఎవ్రీ 20 kgకి 1 liter. అంటే పిల్లలు ఇప్పుడు 20 kg ఉంటారు పిల్లలు, వాళ్ళకి 1 liter సరిపోతుంది వాటర్. సో అకార్డింగ్ టు ద బాడీ వెయిట్ అండ్ ఈ వాటర్ కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద యునో మన యాక్టివిటీని బట్టి కూడా డిఫర్ అవుతుంది. అదే పర్సన్ 60 kg ఉన్నాడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటే సరిపోతుంది. అదే పర్సన్ 60 kg ఉన్నాడు, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాదు, కొంచెం యునో అథ్లీట్ అయి ఉంటే రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అండ్ అదే పర్సన్ 60 kg బాడీ వెయిట్ విత్ అథ్లీట్ అండ్ దీంతో పాటు తను క్లైమాటిక్ కండిషన్స్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఎక్కువగా వేడిగా ఉండే ఏరియాస్ లో ఉంటుంటే రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. అదే చల్లగా ఉన్న ఏరియాస్ లో ఉంటే రిక్వైర్మెంట్ అనేది బికాస్ ఆఫ్ ది టెంపరేచర్, బేస్డ్ ఆన్ ద టెంపరేచర్, బేస్డ్ ఆన్ ద యాక్టివిటీస్, బేస్డ్ ఆన్ ద వెయిట్ వీ కెన్ డివైడ్ ద వాటర్ అండ్ టేక్. బట్ యాక్చువల్లీ ఇప్పుడున్న మన ఎన్వైరన్మెంట్ కండిషన్స్ లో ప్రతి 20 kgకి ఒక 1 liter ఈజ్ అ బేసిక్ క్యాలిక్యులేషన్. సో ఇప్పుడు మీరు 60 kg ఉన్నారనుకోండి, 3 liters మినిమం యూ హ్యావ్ టు టేక్.
బట్ మేడం వన్ మోర్ ఒక్కొక్కసారి మనం క్వశ్చన్. ఎండాకాలంలో 3.5 లీటర్స్ 4 లీటర్స్ కూడా తీసేసుకుంటూ ఉంటాం బికాస్ ద రిక్వైర్మెంట్ అనేది ఉంది. ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాటర్ లాస్ ఉంది, దెన్ యూ హ్యావ్ టు టేక్ మోర్. వన్ మోర్ క్వశ్చన్ మేడం. ఇప్పుడు ఎస్ సికేడి ప్రాబ్లమ్ లో కాకుండా జనరల్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జనరల్ గా ఏంటంటే జనరల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా సేమ్ క్యాలిక్యులేషన్ లోనే తీసుకోవచ్చా? ఎస్ సార్, తీసుకోవచ్చు. బికాస్ మీరు కిడ్నీ ప్రాబ్లమ్స్, జనరల్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. దానికి డాక్టర్ అదే చెప్తుంటారు, వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో యూ కెన్ టేక్ అన్లెస్ అండ్ అంటిల్ సికేడి ఇంకా మన గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ సరిగా ఫిల్టర్ చేయట్లేదు, ఆలియో, సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా తీసుకోవాలి అనే తప్పితే మిగతా టైంలో యూ కెన్ గివ్. బికాస్ కొంతమందికి కిడ్నీ సిస్ట్ కూడా ఉంటుంది. బికాస్ సిస్ట్ దట్ విల్ నాట్ బి దట్ ప్రాబ్లం, చిన్న సిస్ట్ కూడా ఉంటుంది. దట్ విల్ నాట్ అంటే అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఫిల్టరేషన్ పరంగా ఏదన్నా ప్రాబ్లం అంటే డయాలసిస్ పేషెంట్ అలాంటి వాళ్ళకి తప్పితే మిగతా థింగ్స్ అన్ని యూ కెన్ హ్యావ్. ఈవెన్ వాళ్ళకి మైక్రోన్యూట్రియన్స్ కూడా మనం ఎక్కువగా ఇవ్వమన్నమాట. అంటే మేబీ మల్టీవిటమిన్, మల్టీమినరల్ లో కూడా వీ విల్ రెస్ట్రిక్ట్ ఫ్యూ మినరల్స్. వైటమిన్స్ వీ క్యాన్ గివ్, బట్ మినరల్స్ అనేవి చాలా రెస్ట్రిక్ట్ చేస్తాం. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్టరేషన్ అంతా కిడ్నీయే చేయాలి కాబట్టి కిడ్నీ పైన ఎక్కువ భారం పడుతుంది. ఆల్రెడీ కిడ్నీ పాడైంది, పాడైన దానిపైన ఇంకా ప్రెషర్ పెడితే దట్ కెన్ గో ఇన్ థింగ్. సో వీళ్ళకి స్పెషల్లీ సికేడి ఉన్న వాళ్ళకి మనం లీచింగ్ టెక్నిక్స్ అంటాం. అంటే వాళ్ళకి బాయిల్ చేసి దాంట్లో ఉండే వాటర్ కూడా తీసేసి చాలా యునో సాల్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ వెరీ లిటిల్ అంటే 5 grams per day యాక్చువల్లీ WHO రికమెండ్ చేసింది. దానికన్నా 1-2 grams per day అది క్యాలిక్యులేషన్ చేసి ఇస్తాం అన్నమాట. ఏ ఫుడ్ ఇచ్చినా కానీ కూడా ఈ సోడియం, పొటాషియం ఎంత ఉందని క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, బాలగాని శ్రీధర్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అండ్ మేడం సార్. అది మార్నింగ్ సార్. వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా మేడం? సో సార్, ఇందాక సార్ చెప్పారు ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమే, తక్కువ తీసుకుంటే ప్రాబ్లమే, మన బాడీకి ఎంత కావాలో అంత ఇవ్వాలి. నేను లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను, వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లా అని ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 3 liters అవసరం ఉందనుకోండి, నేను ఒక 5-6 liters తీసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ నేను కళ్ళు తిరిగి పడిపోతాను. నా బాడీలో అంతే. సోడియం, పొటాషియం అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ అనేది డౌన్ అయిపోతుంది, హైపోకి వెళ్ళిపోతుంది, నేను కళ్ళు తిరిగి పడిపోతాను. అగైన్ దట్ కెన్ కాజ్ ద ప్రాబ్లం. ఓకే, సో ఎక్కువ తీసుకుంటే అంటే మీ బాడీని రిక్వైర్మెంట్ ని బట్టి ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, సో 60 kgకి 3 liters కావాలి. సో అదే నేను అథ్లీట్ అంటే 5K రన్ చేస్తున్నాను, 10K రన్ చేస్తున్నాను, రిక్వైర్మెంట్ పెరిగింది, సో ఐ టేకెన్. అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు వాటర్ లేకుండా ఉండలేకపోతాను మేడం, బాగా తాగుడు అలవాటైంది అందుకొరకే. అంటే మీ బాడీని రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకుంటున్నారు కదా సార్. సో కొంతమంది ఏంటంటే ఇందాక సి రిక్వైర్మెంట్ అనేటప్పటికి నాకు దాహం వేస్తుంది అనే అంతవరకు మనం వెయిట్ చేయొద్దు. అంటే బాడీ మనకి అడిగేంత వరకు వి షుడ్ నాట్ వెయిట్ ఫర్ వాటర్. మనం థర్స్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు. సిప్ వైజ్ ఇస్తూ ఉండాలి. ఒకేసారి మీరు ఒక 1 liter తాగేశారు అనుకోండి, దట్ విల్ నాట్ మేక్ యూ హైడ్రేటెడ్. మనకి బాడీని హైడ్రేట్ పెట్టదు అనమాట. సిప్ ఆన్ సిప్ మీరు తీసుకునేదే మన బాడీని హైడ్రేటెడ్ గా పెడుతుంది. మీరు ఎక్కువగా ఫ్లష్ అవుట్ చేయడానికి తాగుతున్నారంటే అది వేరే. పొద్దున్నే లేచి 1 liter తాగుతున్నారంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేయడానికి అలా అంటే యునో డిటాక్సిఫికేషన్ గురించి యూస్ చేస్తున్నారని చెప్పొచ్చు. బట్ హైడ్రేషన్ పెట్టాలి బాడీకి ప్రాపర్ గా అంటే కొంచెం కొంచెం అంటే పక్కన వాటర్ పెట్టుకొని ఎవ్రీ 15 minutes కి ఒక 2-3 sips కానీ తీసుకోవడం, అట్లా చేస్తేనే బాడీకి హైడ్రేట్ అవుతుంది. అండ్ మీకు యూరిన్ ఇందాక సార్ కూడా చెప్పారు, వాటర్ ఎక్కువగా తాగుతున్నామంటే యూరిన్ ఎక్కువ వస్తుందని. సో మీరు ఓవర్ గా ఒకటేసారి 1 liter తీసుకుంటే మీకు యూరిన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. మళ్ళీ వెంటనే 1 liter తాగిన వెంటనే మేబీ 1 time 2 times వాష్రూమ్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో అదే మీరు సిప్ వైజ్ తీసుకుంటే మీకు ఎక్కువగా వాష్రూమ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దట్ విల్ గో ఫర్ ది మోస్ట్ ఫర్ ది హైడ్రేషన్ పర్పస్. ఓకే మేడం, థ్యాంక్ యూ. పర్వాలేదు, మీ బాడీ ప్రకారం మీరు ఎక్కువ తీసుకుంటున్నా కానీ కూడా ఓకే, బట్ మేక్ షూర్ దట్ అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోండి. విత్ ద కలర్ ఆఫ్ ద యూరిన్ యూ కెన్ డిసైడ్ మీ బాడీ ప్రాపర్ గా హైడ్రేట్ అవుతుందా లేదా అనేది. సో yellowish కలర్ గా ఉంటే ప్రాపర్ హైడ్రేషన్ లేదని అర్థం. వెంటనే అప్పుడు 1-2 glasses వాటర్ తీసుకోవాలి.
సో లైట్ yellowish లేదా వైట్ కలర్ లో మీరు యూరిన్ పాస్ చేస్తున్నారంటే దట్ ఈస్ హైడ్రేటెడ్. బికాజ్ కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ మనం వెళ్ళిన యూరిన్ కి మళ్ళీ డే టైమ్ లో వెళ్ళిన యూరిన్ కి డిఫర్ ఉంటుంది. బికాజ్ రాత్రి అంతా దట్ విల్ బి కాన్సన్ట్రేటెడ్, రైట్? సో అందుకే మనం కాన్సన్ట్రేటెడ్ యూరినే మార్నింగ్ చెక్ చేస్తాం. ఎర్లీ మార్నింగ్ వితౌట్ గోయింగ్ టు యూరిన్ మనం యూరిన్ ఎగ్జామినేషన్ కి గురించి కూడా హెల్ప్ చేస్తాం. సో అంటే 24 అంటే అట్లీస్ట్ 8 hours తో ఉన్న యూరిన్ కంటెంట్ లో మనకి ఏమన్నా పస్సెల్స్ కానీ లేకపోతే బ్యాక్టీరియాస్ కానీ ఏమన్నా ఉన్నాయా లేదా, కల్చర్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది కూడా టెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు థింక్. జ్యోతి గారు. ఎస్ సార్. జ్యోతి. Good morning, madam. మార్నింగ్ మ్యామ్. Wonderful classes I am listening from today, sir. I understood very importance of morning nutrition and macronutrients, fats, everything, madam. It's very interesting topic also. When I was as a teacher, I understood that I have this malnutritional problem. ఎవ్రీ మంత్ హాస్పిటల్ కి వెళ్ళడము, ఏదో ఒక టాబ్లెట్ జ్యోతి గారు, వేసుకోవడం, ఇదే ప్లీజ్ ఆస్క్ ద క్వశ్చన్. ఈ రోజు సెషన్ కి సంబంధించి మీకు డౌట్ ఉంటే అడగండి. మేడం అయితే మెయిన్ గా యూరిన్ లో నాకు ప్రోటీన్ పోతుంది అన్నారు సార్ ఒక 1.5 month బ్యాక్. డాక్టర్ కిడ్నీ ఇట్లా పెయిన్ వస్తుందంటే, అయితే అది ఎలా మెడికేషన్ కూడా ఇచ్చారు, జస్ట్ పారాసిటమాల్ ఇచ్చారు. యూరిన్ ఎగ్జామినేషన్ చేయించారా మ్యామ్? కంప్లీట్ యూరిన్ యూరిన్ ట్రేస్ అన్నారు మేడం, అంటే ప్రోటీన్ వెళ్తే అది అలా వస్తది అని చెప్పి అన్నారు. ఓకే మ్యామ్. సో వాట్ యూ కెన్ డూ ఎనీవేస్, ఇఫ్ యూ హ్యావ్ మై నంబర్ యూ కెన్ కాంటాక్ట్ మీ. ఒకసారి మీకు మీ యూరిన్ అనాలిసిస్ రిపోర్ట్స్ నాకు పంపించండి. సో ఇంకా ఏమైనా అదర్ టెస్ట్ ఏమైనా చేస్తుంటే పంపించండి. ఐ విల్ చెక్ అండ్ లెట్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్, అయిపోయాయి అనుకుంటున్నాను అన్ని నీటికి సంబంధించి. నీరు ఒక్కటే కాదు, అందరు ఎక్కువ మంది నీటి గురించి అడిగారు. ఇంకా వేరే వాటి గురించి, మైక్రో న్యూట్రియంట్స్ గురించి ఎవరు పెద్దగా అడగలేదు. ఓకే, సరే. ఇప్పుడు మేము అడుగుతాం. మీ అందరినీ కూడా అన్మ్యూట్ చేశాం. మీ మైక్స్ మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. ఎవరు ఆన్సర్ చేస్తారు వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకొని ఆన్సర్ చేయాలి. ఓపెన్ టు ఆల్ అన్నమాట. ముందు కొన్ని క్వశ్చన్స్ ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆబ్వియస్ గా మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోవాలి. ఓకేనా? ఓకే, నౌ ఇట్స్ ద క్విజ్ టైం. ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ప్రసాద్ గారు డౌట్ అడగాల? ఓకే, అడగండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇప్పుడు మన విటమిన్ డి సప్లిమెంట్ కూడా ఎవ్రీడే కంటిన్యూస్ గా యూజ్ చేయడం అనేది చేయకూడదా? ఎస్ సార్, దట్స్ వాట్ ఐమ్ టెలింగ్. సో మనకి ఇప్పుడు వైటమిన్ డి కూడా మనం డెఫిషియన్సీ ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే క్యాల్మాక్ డి సరిపోతుంది. క్యాల్మాక్ డి అండ్ న్యూట్లైట్ డైలీ సరిపోతుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది లేదా ఇన్సఫిషియంట్ ఉంది అన్నప్పుడే మనం వైటమిన్ డి రికమెండ్ చేయొచ్చు. అండ్ కొన్ని కండిషన్స్ ప్రకారం, ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి, ఇప్పుడు సొరైసిస్, ఇంకా కొన్ని కండిషన్స్ లో వైటమిన్ డి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇలాంటి కండిషన్ లో వీ కెన్ రికమెండ్ దాట్. బట్ వైటమిన్ డి లెవెల్స్ బాగానే ఉన్నాయి, ఇట్ ఈస్ మెయింటైనింగ్ అంటే ప్రత్యేకంగా రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి యునో క్యాల్మాక్ డి లో కానీ న్యూట్లైట్ డైలీలో కానీ వచ్చేస్తుంది. ఎక్కువగా 100 రిపోర్ట్స్ చూస్తే 100 రిపోర్ట్స్ విటమిన్ డి డెఫిషియన్సీ అసలు ఏమాత్రం ఎక్కడ ఏం ప్రాబ్లం అలాంటప్పుడు ఇవ్వాలి సార్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ఫస్ట్ స్లైడ్. 70 to 90% వైటమిన్ డి డెఫిషియన్సీ తోటే ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఇవ్వాలి. దట్ ఈస్ ద రీజన్. మనకి ముందు వైటమిన్ డి సప్లిమెంట్ లేదు కదా సార్. బి, సి ఇవన్నీ ఉండేది, ఏ ఉండేది, కానీ డి అనేది లేదు. అండ్ ఈ కోవిడ్ తర్వాతనే మనకి స్టార్ట్ అయ్యింది వైటమిన్ డి అనేది. బికాస్ ఆ రిక్వైర్మెంట్ అనేది పెరిగిపోయింది. బికాస్ వైటమిన్ డి కి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దట్ వైటమిన్ డి. అండ్ డోసేజ్ కూడా సప్లిమెంట్ 2000 ఇంటర్నేషనల్ యూనిట్సే కదా, దాన్ని కూడా కొన్ని రోజులు వాడి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడాలనా, లేకపోతే మినిమమే కదా అని? యా, ఇట్స్ మినిమమే. 1900 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సి సార్, వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ యూ షుడ్ బి ఆల్వేస్ సేఫ్, రైట్? సో అది మేబీ లివర్, బికాస్ అగైన్ లివర్ టాక్సిసిటీ అయిపోతే అగైన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లమ్. సో ఫర్ ద సేఫర్ సైడ్
ఆన్ అండ్ ఆఫ్ యూస్ చేయండి. అంటే ఒక బాటిల్ మీకు 2 months వస్తుంది, 60 టాబ్లెట్స్ ఉంటాయి, యూస్ చేయండి, గివ్ 2 to 3 months గ్యాప్, దెన్ అగైన్ యూస్ ఇట్. ఇన్ దాట్ వే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ రిక్వైర్మెంట్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ మనకి న్యూట్లైట్ డైలీలో క్యాల్మైటీలో వచ్చేస్తుంది కాబట్టి సపరేట్ గా ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే మేడం, ఓకే. ఈ విటమిన్ డి కూడా హెవీ అంటే భయంకరమైన సివియర్ డెఫిషియన్సీ ఉందనుకోండి, దెన్ అప్పుడు మెయింటెనెన్స్ కి మన విటమిన్ డి కూడా సరిపోదు. అప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు గో 360 డి బయట ఉన్నాయి, ఆ వీక్లీ వన్స్ అట్లా 4 weeks 6 weeks ఇస్తారు డాక్టర్స్, అది వాడుకోవాలి. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా ఏమీ వాళ్ళకి సరిపోదు, అప్పుడు మెయింటెనెన్స్ కోసం మన విటమిన్ డి వాడవచ్చు. అంతేగాని సివియర్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకి కూడా కేవలం మన విటమిన్ డి ఇచ్చేసే సెట్ చేయాలని డ్రాగన్ చేయొద్దు ఎవరు కూడా. ఓకే, మినిమం డైలీ రిక్వైర్మెంట్ ఇది ఓకే. అదేవిధంగా ఇందాక చెప్పారు కదా ఏడిఈకే, ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ అన్ని కూడా ఓవర్ అయితే అవి స్టాక్ ఉంటాయి, అవి లివర్ కి టాక్సిక్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి అలాంటివి ఏవి కూడా లాంగ్ రన్ అంటే అవసరానికి మించి వాడొద్దు. అవసరానికి మించి వాడొద్దు, అది లాంగ్ షార్ట్ అని కాదు, కానీ అవసరానికి మించి వాడొద్దు ఎవరైనా సరే. ఓకే, ఇప్పుడు ఇందాక అంటే ఇవన్నీ ఒక నార్మల్ పర్సన్ కి కొంచెం డెఫిషియన్సీ ఉంటే ఇవ్వాలి. సో ఇందాక సార్ చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఐరన్ మినిమం, హిమోగ్లోబిన్ మినిమం 12 ఉండాలి. ఎగ్జాంపుల్ ఉమెన్ తీసుకున్నా గానీ వాళ్ళకి 4-6 ఉండి మన ఐరన్ ఇచ్చుకుంటూ దీని వల్లనే ఇంక్రీజ్ అవ్వాలంటే ఇంకా కాదు, వాళ్ళకి డైరెక్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి కావాలి. సో అలాంటి ఎక్స్ట్రీమ్ క్రానిక్ కండిషన్స్ లో సప్లిమెంట్ కాదు, అక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏదో చూసుకోవాలి. బికాస్ ఐరన్ వెళ్ళి అది అబ్జార్ప్షన్ అయ్యి మళ్ళీ అగైన్ అది మెటబలైజ్ అయ్యి మళ్ళీ మనకి హిమోగ్లోబిన్ కౌంట్ పెరగాలంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం. దట్ ఈస్ ద రీజన్ చాలా బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి బ్లడ్ ఎక్కియడమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వైటమిన్ డి అంటే ఇంకొకటి మీరు ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే, మీరు రెగ్యులర్ గా అంటే కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి సార్, రెగ్యులర్ గా వైటమిన్ డి ఇచ్చారు అంటే ఐ హావ్ సీన్ రెగ్యులర్ గా వైటమిన్ డి ఒక 4 months నేను కంటిన్యూగా ఇచ్చాను, బట్ అబ్జార్ప్షన్ అనేది లేదు వాళ్ళకి. సో మళ్ళీ వాళ్ళకి అగైన్ వీ నీడ్ టు చెక్ విత్ ద గట్ హెల్త్, వాళ్ళ గట్ ఎలా ఉంది, మళ్ళీ మెటబలైజ్ అవుతుందా, వాళ్ళ గట్ క్లియర్ ఉందా లేదా, రీజన్స్ ఏంటి, వై ఇట్ ఈస్ నాట్ అబ్జర్వింగ్ ఇన్ ద బాడీ. బయట బయట ఐరన్ బయట కాల్షియం బాడీలో అబ్జర్వ్ అవ్వదు, బట్ మనది కూడా కొంతమందికి అబ్జర్వ్ అవ్వదు. బికాస్ ఐ హావ్ సీన్ చాలా మట్టికి 100% లో 99% అందరికి అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ దే విల్ కమ్ విత్ ఒక 3-4 months తర్వాత వైటమిన్ డి రిజల్ట్స్ బాగా వచ్చాయని వస్తారు. బట్ మేబీ రేర్ ఒక 1 కండిషన్ ఏంటంటే వాళ్ళ గట్ హెల్త్ అస్సలు క్లియర్ గా లేకపోతే మనం ఇచ్చినా కానీ అబ్జార్ప్షన్ కరెక్ట్ గా ఉంటుంది. ఓన్లీ ఇన్ సచ్ కేసెస్ వీ హ్యావ్ టు బి లిటిల్ బాదర్డ్ అండ్ వీ నీడ్ టు టేక్ మెయిన్ థింగ్ ఏంటి, అబ్జార్ప్షన్ అవ్వకుండా వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అని కొంచెం మనం రీసెర్చ్ చేయాలి. వెరీ వెరీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మేడం. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక క్రాస్ లైన్ ఉన్నారు, ఆయన ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేస్తారు. ఆయన ఈ మధ్యకాలంలో ఇలాంటివి, సార్ అంతకు ముందు ఎంత ఉంది ఐరన్, 60 days చెర్రీ ఐరన్ ఇచ్చాను సార్, బట్ ఇవాళ చూస్తే అంతకంటే ఇంకొక పాయింట్ తగ్గింది సార్, ఎందుకు అని అడుగుతారు. కారణం ఏంటంటే ఇవే, వాళ్ళ అబ్జార్ప్షన్ ఎబిలిటీ ఎలా ఉంది అనే దాన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, గుడ్. మోస్ట్ ఆఫ్ ద ఐరన్ మనకి అబ్జర్వ్ అవ్వకపోతే ఇట్ విల్ అంటే మనం ఐరన్ టాబ్లెట్స్ కంటిన్యూగా తీసుకున్నప్పుడు, బయట టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు వీ కెన్ సీ ద ఫీకల్ మ్యాటర్, అంటే మోషన్ పాస్ చేసినప్పుడు దే విల్ పాస్ అ వెరీ బ్లాక్ స్టూల్స్, బ్లాకిష్, చాలా బ్రౌనిష్ కలర్. అంటే బాడీ చెప్తుంది అనమాట వాట్ ఎవర్ ద ఐరన్ యూ హావ్ టేకెన్ ఇట్ ఈస్ నాట్ అబ్జర్వ్డ్ అనమాట. ఎంత ఐరన్ తీసుకున్నా కానీ కూడా, మనం డైటరీ సోర్సెస్ లో తీసుకున్నా కానీ కూడా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది చాలా, అండ్ టు బి ఫ్రాంక్ మన ఐరన్ చాలా చాలా బాగుంటది అబ్జార్ప్షన్. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఒక అమ్మాయికి అసలు ఏ టాబ్లెట్ పడేది కాదు సార్, అంటే షీ కేమ్ టు స్టోర్, ఏ టాబ్లెట్ పడేది కాదు, ఏది తీసుకున్నా అండ్ మన టాబ్లెట్ కూడా ఒకటేసారి కూడా ఇవ్వలేదు, ఇచ్చినా కానీ కూడా మేడం నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని. అగైన్ యాజ్ ఐ టోల్ యూ మినిమం దాన్ని హాఫ్ చేసి ఇచ్చాను ఆల్టర్నేట్ డేస్. అలా మెల్లిమెల్లిగా తనకి అంటే బికాస్ ఆఫ్ లెస్ ఐరన్ షీ గాట్ ఫ్రీక్వెంట్ మిస్క్యారేజెస్ అనమాట. సో చాలా తక్కువ ఉంది, 8 కానీ 7 కానీ దానికన్నా పెరగట్లేదు. ఎన్ని ఐరన్ తీసుకున్నా కానీ కూడా తనకి ఇంక్రీజ్ అనేది అవ్వట్లేదు. అగైన్ ఇంజెక్షన్స్ ఇవన్నీ పడవు తనకి. అండ్ షీ ఆల్సో వాంటెడ్ ఫర్ ద నార్మల్ డెలివరీ, ఎందుకంటే అగైన్ మళ్ళీ ఆ మెడికేషన్ పడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు చెక్ విత్ దెమ్ అండ్ వీ నీడ్ టు మన ఐరన్ వాడిన తర్వాత
డ్రాస్టికల్లీ తనకి ఇంక్రీజ్ అయింది. నౌ షీ నార్మల్ డెలివరీ కూడా అయ్యింది తనకి. సో ఇట్ డిపెండ్స్ అన్నమాట హౌ దిస్ థింగ్ ఇస్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. వెరీ గుడ్. ఓకే, లాస్ట్ 5 minutes, ఎందుకంటే క్విజ్ అన్నాం కాబట్టి ఎగ్జైట్మెంట్ తో ఉంటారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద విటమిన్ కాల్డ్ యాజ్ ద సన్షైన్ విటమిన్? విటమిన్ డి సార్. గుడ్ మార్నింగ్ సార్. విటమిన్ డి. వెరీ గుడ్. ఓకే, యు గాట్ 1 point అండి. ఓకే, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ విజన్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్? విటమిన్ ఏ అండి. విటమిన్ సి. Great, congratulations. Which mineral is important for oxygen transport in the blood? Iron. Oh, great. Iron. Name a food rich in vitamin C. Sir, citrus. Oranges, lemon. Okay, all your answers are right. Lemon and orange. Very good. Which what mineral is crucial for thyroid function? Iodine. Wow, very good. Congratulations. Which vitamin is necessary for blood clotting? చిన్నప్పుడు చదువుకుని అడుగుతున్నారు ఏంటి సార్ అనుకుంటున్నారా? వెరీ గుడ్. ఓకే, నేమ్ ఏ డైటరీ సోర్స్ ఆఫ్ జింక్. డైటరీ సోర్స్ ఆఫ్ జింక్ ఇందాక చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. జింక్ ఆన్ యావరేజ్ చాలా ఫంక్షన్ చేస్తున్నారు. ఇమ్యూనిటీ ప్లస్ మెమరీ. సోర్స్ ఏంటి? న్యాచురల్ సోర్స్ ఏంటి? డైటరీ సోర్స్. రాగి. ఓకే, సార్. పంకిన్ సీడ్స్. వెరీ గుడ్. సీడ్స్, నట్స్, మీట్, లెగ్యూమ్స్ ఇవన్నిట్లో కూడా ఉంటాయి. ఓకే, యాజ్ వెల్ యాజ్ డైరీ వాటిలో కూడా. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ విటమిన్ యాక్ట్స్ యాజ్ అన్ యాంటాక్సిడెంట్ అండ్ హెల్ప్స్ ప్రొటెక్ట్ సెల్స్ ఫ్రమ్ డ్యామేజ్? విటమిన్ సి. యాంటాక్సిడెంట్ అనగానే గుర్తు రావాల్సింది ఏంటి? సిఏ గుర్తు వస్తుంది. బట్ ఇక్కడ దీని విటమిన్ ఈ, దీన్ని నేనేమన్నాను? సెల్ డ్యామేజ్ నుంచి కాపాడటానికి ఏది కావాలని. ఓకే, సో ఇట్ ఈస్ విటమిన్ ఈ అన్నమాట. సో వాట్ మినరల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఓన్ హెల్త్ అండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ డైరీ ప్రొడక్ట్స్? సూపర్. Calcium. Very good. Which mineral is involved in over 300 enzyme reactions in the body? బి కాంప్లెక్స్. ఇందా మేడం చెప్పారు 700 ప్లస్ అని. మెగ్నీషియం. వెరీ గుడ్, వెరీ సూపర్. అందరూ కూడా చాలా కాన్సన్ట్రేషన్ తో విన్నారు. ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టుకోకుండా అన్నిటికీ ఆన్సర్ చేశారు. రియల్లీ సూపర్ అండి. ఓకే, సో బిఫోర్ క్లోజింగ్ ద సెషన్ ఐ వుడ్ లైక్ టు వన్స్ అగైన్ ఇన్వైట్ టు అవర్ స్ట్రాటజిక్ అకౌంట్ మేనేజర్ మిస్టర్ చంద్రు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఐ థింక్ ఈ రోజు ఇట్స్ వండర్ఫుల్ సెషన్ యాక్చువల్గా. ఇన్ టర్మ్స్ ఆఫ్ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఐ థింక్ చాలా క్లియర్గా అడిగారు. సో నౌ వి గో ఇన్ టు బిజినెస్ నౌ. ఓకే, సో ఐఎమ్ షూర్ నిన్న చాలా మంది మీటింగ్స్ చూసారు అనుకుంటున్నాను నేను. ఐ థింక్ వీ హ్యాడ్ అ కోర్ ప్లస్ ప్రోగ్రామ్ అండ్ పీపుల్ హూ చేంజ్డ్ ద పిన్స్ బిజినెస్ పరంగా అండ్ దే ఎర్న్డ్ గుడ్ మనీ అండ్ నాట్ మోర్ ఇంపార్టెంట్లీ దే ఎర్న్డ్ గోల్డ్ కాయిన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. సో నా పాయింట్ ఏమంటే see everything that we are doing right here is to not only to give knowledge. ఓకేనా, మీకు అందరికి నాలెడ్జ్ ఇచ్చి ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు బీ హెల్దీ, వీ హ్యావ్ టు బీ బాగా ఉండాలి, అదంతా ఒక సైడ్ ఉన్నా కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ద బిజినెస్ ఇయర్. ఓకే, హౌ మీరు మీ బిజినెస్ ని మీ క్లయింట్ బేస్ వల్ల మీ బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలి, దాంట్లోంచి వచ్చే యాజ్ ఆమ్వేగా మేము ఇచ్చే బెనిఫిట్ ని మీరు ఎలా పొందుకోవాలనేది ద ఓవరాల్ ఇంటెన్షన్ ఇస్ ఆల్ అబౌట్ అనమాట. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో చూస్తే కనుక సో
ఇప్పుడు వరకు మనం చేసిన ఈ 5 days ప్రోగ్రామ్ లో చూస్తే కనుక వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మార్నింగ్ న్యూట్రిషన్ పరంగా. ఇప్పుడు ఆ ఆస్పెక్ట్ లో ఇంకా ఎంతమంది మార్నింగ్ న్యూట్రిషన్ కొనాలి? ఇంకా సార్ మేము చెప్తున్నాం ప్రోటీన్ యూస్ చేస్తున్నాము, బట్ మేము యాజ్ అ బాస్కెట్ గా ఇంకా మేము యూఆర్ నాట్ గెటింగ్ టు మార్నింగ్ న్యూట్రిషన్. ఎవరు ఇంకా కొనలేదు, ఓకేనా? ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ఈ 7 days ప్రోగ్రామ్ ఇస్ ఆల్మోస్ట్ గెటింగ్ ఓవర్. ఎందుకంటే ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ అనేది మేము ఇంకా డిసైడ్ చేయాలి. ఎందుకంటే యాజ్ పర్ ప్రోగ్రామ్ పరంగా నాగేశ్వర్ గారే మాట్లాడారు 6th day యాక్చువల్ గా చెప్పాలంటే. సో వీ హ్యావ్ టు సీ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. అండ్ వీ హ్యావ్ అ 7th day is అబౌట్ ఆల్ ద డైమండ్స్. వరప్రసాద్ గారు అండ్ నరేన్ అందరూ వచ్చి మాట్లాడారు అనమాట. సో వీ హ్యావ్ టు సీ హౌ వీ హ్యావ్ టు డూ దట్ ప్రోగ్రామ్ ఆల్సో. వీ హ్యావ్ టు జస్ట్ థింకింగ్ అనమాట. సో ఇట్స్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు గెట్ ఇన్ టు మార్నింగ్ న్యూట్రిషన్. ఆల్రెడీ కొన్న వాళ్ళకి మీకు వెబ్సైట్ లో మీకు ఆల్రెడీ పాపప్ అవుతుంది. యూ కెన్ ఏబుల్ టు సీ, యూ కెన్ బై ద ప్రోడక్ట్ బాస్కెట్స్ లాస్ట్ మంత్ కొన్న వాళ్ళు. అండ్ మోర్ ఇంపార్టెంట్, మళ్ళీ మళ్ళీ మాకు వచ్చే ఒక పెద్ద ప్రాబ్లం ఛాలెంజ్ ఏమంటే సిస్టమ్ వైస్ మేము ఇంకా సరి చేయలేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అప్ టిల్ ద టైమ్ అది రెక్టిఫై అయ్యే వరకు. బికాస్ చాలా మంది డేట్ ముందే కొనేస్తున్నారు. నేను 10వ తారీఖు కొంటే ఖచ్చితంగా 10వ తారీఖు తర్వాతనే కొనాలి. సో చాలా మంది ముందే కొనేసారు, బట్ దట్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ద రిపీట్ బయింగ్ గా కన్సిడర్ అవ్వదు అనమాట. సో ప్లీజ్ డేట్స్ ని చూసుకోండి. మీ అప్లైన్ లీడర్స్, మీ అప్లైన్ ప్లాటినమ్స్ కి ఎవరెవరు ప్రోడక్ట్స్ బాస్కెట్ కొన్నారో వాళ్ళది డేట్ వైజ్ వేసి పంపిస్తున్నాము, ఈ డేట్ లో వీలది అనేది. సో దట్ మీరు కూడా మీరు టీమ్స్ కి రిమైండర్స్ ఇవ్వచ్చు. ఇఫ్ లీడర్స్ ఆర్ ఓకే, వీ కెన్ పుట్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్స్ ఇట్ సెల్ఫ్. ప్లాటినం వైజ్ మీ గ్రూప్స్ లో వేసేస్తాము. సో దట్ యూ కెన్ ఏబుల్ టు సీ హౌ ఎవరు ఏ డేట్లు ఇంకా కొనాలి అనేది. అండ్ రెండోది మోర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇస్ ఈ నాలెడ్జ్ షేరింగ్, ఈ స్కిల్ షేరింగ్ ఇదంతా చేయడానికి కూడా కారణం ఏమంటే ఇప్పుడు మీరు బాస్కెట్ కొన్నారు, మీరు ప్రోడక్ట్ వాడుతున్నారు, మీకు నాలెడ్జ్ వచ్చింది, మీ క్లయింట్స్ హ్యాండిల్ చేస్తున్నారంటే నౌ ఇట్ ఇస్ టు మల్టిప్లై దమ్ ఓవరాల్. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కైండ్ ఆఫ్ నేను వాడుతున్నాను. ఆబ్వియస్లీ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. మీరు వాడాలి ఖచ్చితంగా. అట్ ద సేమ్ టైం the most important aspect is we have to help more people in terms of health paranga. So ఆ రకంగా how you want to take it up అనేది ఖచ్చితంగా ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీ చేతుల్లోనే ఉంది. సో మా బాధ్యత మేము చేసాము ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్, డౌట్ క్లారిఫికేషన్స్, రైట్, అన్ని చేసేసాము. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్రాబబ్లీ ఈ రోజు కానీ రేపు కానీ వీ విల్ ఫినిష్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ గోయింగ్ టు బి ది నెక్స్ట్? నేను ఆల్రెడీ చెప్పినట్టు వీ విల్ బి sitting with the respective platinums. We will be handing over the 21 days program, the complete presentation along with the Prashanti and Jyoti. We'll కూర్చొని, not for everyone, only with the selected people, very few people కి ఇస్తాము. సో దట్ మీరు ఇంకా మార్నింగ్ న్యూట్రిషన్ లో ఇప్పుడు మీరు చూసిన 7 days ది 21 days తో మినీ వర్షన్ అనమాట. ఇట్ ఈస్ నాట్ డీటెయిల్డ్. ఇట్ ఈస్ జస్ట్ మాకు 7 days కి ఎలా కావాలో మేము సింక్రనైజ్ చేసి షార్ట్ గా ప్రిసైజ్ గా మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది అనమాట. 21 days ప్రోగ్రామ్ ది మీరు ప్రెసెంటేషన్ మీరు ఎవరు అటెండ్ చేశారో తెలుసు, కానీ ఇట్ హాస్ అ వెరీ వాస్ట్ ఇన్ఫర్మేషన్స్. ఇప్పుడు మైక్రోన్యూట్రియన్స్ గురించి ఇప్పుడు మనం ఈ రోజు చూసింది ఒక 20 slides అంటే దాంట్లో 50 slides ఉన్నాయి. అంటే అంత డీటెయిలింగ్ ఉందన్నమాట తెలుసుకోవడానికి. సో వీ విల్ బి వర్కింగ్ విత్ ద రెస్పెక్టివ్ ప్లాటినం లీడర్స్ తో పాటు మీరు ఐడెంటిఫై చేసి ఇస్తే వీ కెన్ ఏబుల్ టు గివ్ దోట్ ప్రెసెంటేషన్స్ ఓన్లీ టు దోస్ పీపుల్. అండ్ మీరు ఫర్దర్ గా మీ కమ్యూనిటీస్ లో మీ మార్నింగ్ మిరాకిల్ కాల్స్ లో యూ కెన్ ఏబుల్ టు డూ అ 21 days program on only on understanding on all the other aspect of morning nutrition, in terms of nutrition, in terms of hydration, in terms of micronutrient, macronutrient, protein, fiber, all other aspects మీరు నేర్చుకోవచ్చు అనమాట. బట్ ఆల్ ద థింగ్స్ హ్యావ్ టు మేము ఇవ్వాలంటే, మీకు ఇంకా చేయాలంటే వీ నీడ్ మోర్ పీపుల్ టు కమ్ ఇన్ టు ద మార్నింగ్ న్యూట్రిషన్ కమ్యూనిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫ్టర్ బయింగ్ ది బాస్కెట్స్ అనమాట. దట్స్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్, రైట్? సో లుకింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంకా మా చేతిలో ఇంకా చాలా చేయాలని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టీమ్ ఈజ్ వెరీ వైబ్రెంట్, వెరీ పార్టిసిపేటివ్ అండ్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా ఇంటరాక్టివ్ గా తీసుకెళ్తున్నారనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాగేశ్వర్ గారు అండ్ కంప్లీట్ ఆర్గనైజేషన్ అందరికీ, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ మీటింగ్ డెకోరమ్ ని మెయింటైన్ చేయడము. I think really well, I would say managed and as well disciplined ఒక టీమ్ అనమాట. really appreciate the efforts అనమాట. So looking forward అండి, we will connect back very soon
అండ్ వీ విల్ షేర్ వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ ఇది ఏంటి అనేది కూడా మేము షేర్ చేస్తాం. సో విష్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, అలా నిన్న చెప్పాము రికగ్నిషన్ పార్ట్ ఉంటుందని. ఎస్, ఈ మార్నింగ్ న్యూట్రిషన్ స్టార్ట్ అయ్యాక